ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక సంఘ దైవజనులు సత్యబాబు గారికి, అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సహోదరులకును నా హృదయపూర్వక వందనాలు, శ్రీని గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు నాకును అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనమందరము కూడా లోకంతో కలిసి బ్రతకాలా, లోకానికి వేరుగా బ్రతకాలా? ఈరోజు మన జీవనం అంతా కూడా లోకంతో కలిసి బ్రతుకుతున్నాం తప్ప లోకానికి వేరుగా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు. కానీ అపోస్తలుడైనటువంటి పేతురు మేము బాప్తిస్మం పొందాలి అని తను అడిగినటువంటి ప్రజలకు ఇస్తున్నటువంటి సమాధానాన్ని కనుక మనం చూడగలిగితే చాలా స్పష్టంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయానికి గనక మనం వెళ్ళి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయానికి గనక మనం వెళ్ళి చూడగలిగితే వారందరూ కూడా అయ్యా మేమేం చేయాలి, మేము మారు మనసు పొందాలి, మేము బాప్తిసం పొందాలి అనుకున్నప్పుడు ఆయన చెప్తూ 40వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి కనుక వచనాన్ని కనుక మనం చూడగలిగితే, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారితో ఏకమై ఉండండి. అలాగే చెప్పాడా? వేరే ఏం చేయాలి అంటే, రక్షణ పొందినప్పుడే మనం ఎవరితో వేరైపోయాం? లోకంతో వేరైపోయాం. కానీ లోకంతో వేరైపోయామని మనం అనుకునేటటువంటి బ్రతుకు మన జీవితంలో కనబడుతుందా? అంటే మనం ప్రతి ఆదివారం చర్చికి వస్తాం, ఇలా బైబిల్ క్లాసులు పెడితే బైబిల్ క్లాసులకు వస్తాం, పెళ్ళిళ్ళు అయితే క్రైస్తవ వివాహాలు చేసుకుంటాం, బర్త్డేలు అయితే ప్రార్థనలు పెట్టించుకుంటాం, ఇంకా మన జీవితాలు ఏదన్నా మేలు జరిగితే కృతజ్ఞత కూడికలు పెట్టించుకుంటాం. దీని చేత మనం లోకానికి వేరైపోయామని అంటే అది పొరపాటు. ఈరోజు పటిష్టమైనటువంటి క్రైస్తవ కుటుంబాలు లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, క్రైస్తవ కుటుంబ వ్యవస్థ లేకపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబ వ్యవస్థ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదని అంటే, దేవుని బిడ్డలకి అర్థం కావట్లేదు. అసలు కుటుంబం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఫ్యామిలీ? కుటుంబం అంటే ఏంటి? ఇవాళ పెద్ద విషయం ఏమి కాదు. మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ తీసి వాట్ ఈజ్ ఫ్యామిలీ అని కొడితే అందులో కూడా డెఫినేషన్ వస్తుంది. వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. అంటే ఏం చెప్తుంటాడనంటే, ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ రిలేటెడ్ టు బ్లడ్ అని చెప్తాడు. ఫ్యామిలీ అంటే ఏంటి అని అంటే, మనం తెలుగులో అచ్చుగా చెప్పాలి అని అంటే రక్త సంబంధం అని చెప్పేస్తానంటారు కదా. ఆ రక్త సంబంధము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉన్నటువంటి సంబంధాన్ని ఏమని చెప్తాడు అని అంటే, ఫ్యామిలీ, కుటుంబము అని చెప్పేస్తాను అంటాడు. కుటుంబం అనగానే ఒక్కలు కాదు, ఒకరి కంటే ఎక్కువ, భర్త, భార్య, బిడ్డలు, వీళ్ళందరినీ కూడా ఏమంటారు అని అంటే కుటుంబము అని చెప్పేసి అని అంటారు. కుటుంబంలో తండ్రికి ఉండే బాధ్యతలు తండ్రికి ఉంటాయి, తల్లికి ఉండేటటువంటి బాధ్యతలు తల్లికి ఉంటాయి, అలాగే బిడ్డలకు ఉండే బాధ్యతలు బిడ్డలకి ఉంటాయి. ఇవన్నీ కూడా సక్రమంగా నడుస్తున్నప్పుడే ఆ కుటుంబం ఏమవుతుందనంటే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈరోజు మనం కుటుంబ వ్యవస్థను కనుక చూడగలిగితే, ఒక మంచి కుటుంబం అని ఎప్పుడు మాట్లాడుకుంటారో తెలుసా? మన ఫ్యామిలీ మంచిదా చెడ్డదా అని ఎప్పుడు మాట్లాడుకుంటారు? మనం బ్రతికే విధానాన్ని బట్టి ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఏం చేస్తారు? మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరా? ఖచ్చితంగా. మరి ఒక మంచి కుటుంబం బ్రతకాలంటే మనం ఏం చేయాలి? చాలామంది ఏమనుకుంటారని అంటే, ఈరోజు క్రైస్తవుల యొక్క పరిస్థితి, బాగా డబ్బు సంపాదించి భార్య బిడ్డలను పెంచితే మనం ఏ లోటు లేకుండా చూస్తే అది ఒక మంచి కుటుంబం అనుకుంటున్నారు. ఇంకా కనుక మీరు చూడగలిగితే, ఒక తల్లి తన కుటుంబాన్ని చక్కగా సరిదిద్దుకుంటే అది ఒక మంచి కుటుంబం అని అనుకుంటున్నారు. కరెక్టే, లోకం దృష్టి అది మంచి కుటుంబమే, బిడ్డలను బాగా పెంచారు, మంచిదే. కానీ దేవునిలో పెంచగలుగుతున్నారా అనేదే పాయింట్. ఇక్కడ సమస్య ఏమిటి అని అంటే, ఒక మంచి దేశం ఏర్పడాలి అని అంటే ఏం చేయాలి? ఒక మంచి దేశం ఏర్పడాలి అంటే ఏం చేయాలి? అసలు ఒక దేశం ఎట్లా ఏర్పడుతుంది? దేశానికి మూలం ఏంటి? ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ప్రతిదీ కూడా ఏదో ఒక దగ్గర ప్రారంభమవుతూ ఉంటుంది కదా.
దేశాలు, సమాజాలు ఎట్లా ఏర్పడుతుంటాయి అసలు మీరు బాగా గమనించగలిగితే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనే విషయాన్ని ఏం చేశాడు దేవుడు తెలియజేసి ఒక స్త్రీని తయారు చేసి ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే ఒక కుటుంబం అయ్యారు. ఆ కుటుంబం కాస్త ఏమైంది అని అంటే వాళ్ళ బిడ్డలు ఏర్పడ్డారు. ఏర్పడినప్పుడు కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి ఏం చేసినాయి అని అంటే సమాజాలను కట్టినాయి. కొన్ని సమాజాలు కలిస్తే ఏమవుతుంది అంటే దేశం ఏర్పడుతుంది. దేశం ఏర్పడితే సంబరం కాదు, ఆ దేశం మంచి దేశమా చెడ్డ దేశం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన కాదా. పాకిస్తాన్ అంటే మీకు ఏ దేశం అంటే ఎలాంటిదని గుర్తొస్తుంది? పాకిస్తాన్ అంటే మంచి దేశం అంటారా చెడ్డ దేశం అంటారా? ప్రపంచంలో ఏది అడిగినా సరే, ఒకవేళ చైనా అంటే మంచి దేశమా చెడ్డ దేశమా అని అడిగితే అసలు వాడి వల్లే కదండి కరోనా వచ్చిందని అంటారు. కోర్స్ వాడి వల్లే వచ్చింది, వాడి వెనక ప్రపంచ ప్రజల పాపం అనేది కూడా ఉంది. ఇప్పుడు చెడ్డోడిని చెడ్డ పనులకే ఉపయోగించుకుంటాడు దేవుడు, మంచి పనులకి ఏమీ వాడుకోడు. మీకు క్రీస్తు ప్రభువు కూడా 12 మంది శిష్యులుంటే అందులో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధా, వాడేంటనంటే డబ్బు తన దగ్గర ఉంది, డబ్బు సంపాదించాలనే ఆలోచన వాడుకుంది కాబట్టే అతను ఎవరిని అప్పగించగలిగాడు? క్రీస్తు ప్రభువుని. మిగిలిన 11 మందికి దేని మీద ఆశ లేదు, డబ్బు మీద ఆశ లేదు కాబట్టి ఎవరిని అప్పగించలేకపోయారు? యేసుక్రీస్తుని అప్పగించలేదు. అంటే ఎవరిని ఎక్కడ వాడుకోవాలో వాడుకుంటాడు. నువ్వు మంచిగా ఉంటే నిన్ను మంచి పనులకు వాడుకుంటాడు, బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు చెడ్డగా ఉంటే చెడ్డ పనులకు దేవుడు వాడుకుంటాడు. అంటే వాడుకునేది కూడా ఎవరు? ఇప్పుడు దేవుడే. దేన్ని బట్టి? ఈ మంచి చెడుని బట్టి. ఇప్పుడు ఒక మంచి కుటుంబ వ్యవస్థగా నువ్వు బ్రతకాలి అని అనుకుంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే విషయంలో చాలా జ్ఞానం అనేది ప్రతి కుటుంబము కూడా కలిగి ఉండాలి. అసలు మనం కుటుంబ వ్యవస్థను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కుటుంబం అంటే ఏంటి అనే దాని గురించి అధ్యయనం చేద్దాం. ఒకసారి కనుక మనం మన గ్రంథాలని ఆదికాండము 18వ అధ్యాయానికి గనక మనం చూడగలిగితే, ఆదికాండము 18వ అధ్యాయానికి గనక మనం చూడగలిగితే 19వ వచనంలో ఇక్కడ అబ్రహామును గురించి మాట్లాడుతూ ఉంటాడు. అబ్రహాముకి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతడికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అంటే అతడు అతని పిల్లలు కూడా ఎవరెందు భయభక్తులు కలిగి ఉండేటట్లుగా అబ్రహాము చేస్తాడట, అబ్రహాం చేస్తాడట. అలాగెవరిని కనుగొన్నాడు? అబ్రహామును కనుగొన్నాడు. ఒకవేళ నిన్ను నన్ను కనుగొంటే ఎలా కనుగొంటాడు? ఇప్పుడు వేలు మన వైపుకి తిరిగింది. ఇప్పుడు అబ్రహామును చూసాం. ఇప్పుడు అబ్రహామును దేవుడు ఎలా చూస్తున్నాడు? తను భక్తిగా బ్రతకడం మాత్రమే కాదు, తన తరువాత తన బిడ్డలు కూడా ఎలా బ్రతకడానికి ఆయన బోధించగలడట, వాళ్ళని ఎలా పెంచగలడట, వాళ్ళని దేవుని యందు భయభక్తులు కలిగి పెంచగలిగినటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి అని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నీ గురించి నా గురించి దేవుడు కనుక ఆలోచిస్తే ఎలాగ మనల్ని ఆలోచన చేస్తాడు? మనకు కూడా బిడ్డల్ని ఇచ్చాడా? మనకి కుటుంబాలను ఇచ్చాడా? మన బిడ్డల్ని ఎవరి కొరకు పెంచుతామని దేవుడు ఆలోచిస్తున్నాడు? పెంచాలని ఆశపడుతున్నాడు అంతే, కానీ మనం ఏం చేయట్లేదు. పెంచుతున్నామా పెంచట్లేదా? పెంచుతున్నామా పెంచట్లేదా? నా ప్రశ్న ఏంటి అని అంటే, దేవుడు తన బిడ్డలుగా పెరగాలి అని కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో తండ్రి భయం, తల్లి ప్రేమ, బిడ్డల యొక్క ఆప్యాయత ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా? ఇవన్నీ పెట్టి నీకు కావలసిన సంతోషం అంతా నీకు ఇచ్చాడు. ఇప్పుడు మనమందరము కూడా దేవుణ్ణి ఎరిగి ఇప్పుడు ఆ దేవునికి అనుగుణంగా మనం ఏం చేయాలి? మన బిడ్డలు, మన కుటుంబము ఆయన యందు భయభక్తులు కలిగి పెరగవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మనందరి మీద కూడా ఉన్నదా లేదా? ఇవాళ మీరు చూడండి, తండ్రి అంటే కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఆయన పనికి వెళ్ళి సంపాదించి ఆ ధనంతో కుటుంబాన్ని ఏం చేస్తూ ఉంటాడు? పోషిస్తూ ఉంటాడా లేదా? తల్లి తెచ్చినవన్నీ కూడా సక్రమంగా ఆ కుటుంబంలో వినియోగించి బిడ్డలకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధపాటు చేసి బిడ్డల్ని ఏం చేస్తూ ఉంటుంది? పెంచుతూ ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఎవరి రోలు వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుని దగ్గర నీ రోల్ ఏంటి? దేవుని దగ్గర నీ రోలు నా రోలు ఏంటి? నీ బాధ్యత నా బాధ్యత ఏంటి?
ఈరోజు చాలామంది కూడా ఎరగకపోవడానికి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అని అంటే, దేవుని దగ్గర నా బాధ్యత ఏంటి అనేది ఎవరు ఆలోచన చేయరు. కుటుంబంలో నా బాధ్యత ఏంటి అనేది ఆలోచన చేస్తారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇంట్లోకి లేని ప్రతి వస్తువు మనం కొనుక్కుంటామా లేదా? కొనుక్కుంటామా? బర్త్డేలు వస్తే బట్టలు కొనుక్కుంటాం, అవునా? సంవత్సరం మారితే మనకు కావాల్సిన వస్తువులు ఏమి లేవో ఏమున్నాయో చూసుకొని అన్నీ కొనుక్కుంటాం. ఏది కావాలో అన్నీ సమకూర్చుకుంటూ ఉంటాం. మరి మన ఆత్మీయ జీవితంలో ఫలానా లోటు ఉంది అని దాన్ని ఎప్పుడైనా పూడ్చుకోవడానికి ప్రయత్నం చేశామా? నా కుటుంబంలో ఇలా బైబిల్ చదవడం అనేది ఒక లోటు ఉంది, ప్రార్థన చేయడం అనే ఒక లోటు ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో, ఆయన ఆజ్ఞలు పాటించడంలో నా కుటుంబంలో లోటు ఉంది, వీటన్నిటిని భర్తీ చేసుకోవాలని ఎప్పుడైనా మనకు అనిపించిందా? ఒకవేళ కనుక భర్తీ చేసుకోవాలనే ఆలోచన కనుక మన లోపలికి రాకపోతే మనం ఎలాగైపోతామనంటే, ఒకసారి లోతు యొక్క కుటుంబాన్ని మనం అధ్యయనం చేస్తే తెలియజేస్తూ ఉంటాడు ఇక్కడ. ఒకవేళ కనుక మనం లోతు కుటుంబాన్ని గమనించగలిగితే ఖచ్చితంగా మనకు లోతు యొక్క కుటుంబం మనకు ఒక పాఠాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక మనం లోతు యొక్క కుటుంబాన్ని ఎందుకు ఆలోచన చేయాలి, మన కుటుంబాల గురించి అధ్యయనం చేయాలి అని అంటే, ఒకవేళ కనుక 1 కొరింథీ 10:11 కనుక మనం చదవగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిను. అంటే ముందున్న సంగతులన్నీ మనకి దేని కొరకు వ్రాయబడిని? బుద్ధి రావడానికా, బుద్ధి లేకపోవడానికా? బుద్ధి రావడానికి. అంటే వాళ్ళ ఎలా బ్రతికారు, ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో అలా ఉండడానికి. ఒకవేళ ఎవరైనా కనుక చెడిపోతే ఆ చెడిపోయిన దాన్ని బట్టి బుద్ధి రావడానికి ఆ సంగతులన్నీ కూడా ఏం చేయబడ్డాయి? వ్రాయబడ్డాయి. ఇప్పుడు లోతు కుటుంబం గురించి ఎందుకు రాసి ఉంటాడు? ఈరోజు చాలామందికి కూడా ఈ బైబిల్ చదువుతున్న చాలామంది కూడా ఏమైపోయారని అంటే, బయట ఉన్నోళ్ళు దీని మీద ఇంకా బురద జల్లాలనే చెప్పడం అని అనాలి. ఇందులో లోతు కుటుంబంలో ఇలా జరిగింది, అలా జరిగింది, బైబిల్లో అలా ఉంది, ఇలా ఉంది, బూతులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని అంటారు. లోతు కూతుళ్ళు చెడిపోయారు, వాళ్ళు చెడిపోయారు, వీళ్ళు చెడిపోయారు అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు మీకు బాగా అధ్యయనం చేస్తే పేపర్లో రోజు యాక్సిడెంట్ల గురించి రాస్తాడు, మర్డర్ల గురించి రాస్తాడు, లేకపోతే ఎక్కడో ఇల్లీగల్ కాంటాక్ట్స్ వ్యభిచారం గురించి రాస్తాడు. అంటే ఇప్పుడు ఆ పత్రిక అంతా వ్యభిచార పత్రికనా, లేకపోతే ఆ పత్రిక అంతా మర్డర్లు చేసే పత్రికనా? అంటే సమాచారం తెలియజేసేది ఎప్పుడు కూడా ఏది కాదు అని అంటే, దాన్ని ఓన్ చేసుకున్నదని కాదు, ఉన్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసిందని అర్థం. అంటే ఉన్న విషయాన్ని తెలియజేసింది అని. ఇప్పుడు లోతు కుటుంబంలో ఏం జరిగిందో ఇవాళ మనం అధ్యయనం చేస్తే ఇలా బ్రతకూడదనే విషయం మనకు అర్థం కావాలి, అంతేనా కాదా? మీకు ఇదే విషయాన్ని కనుక అధ్యయనం చేస్తే లూకాసు వార్త 17వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే, లూకాసు వార్త 17వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే 32వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, క్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఎవరిని జ్ఞాపకం చేసుకోండి? ఏం ఘనకార్యం చేసింది ఆవిడ? ఘనకార్యం చేసిందని జ్ఞాపకం చేసుకోమంటలేదు. వెనక్కి తిరిగి చూసి ఏమైందనంటే, ఉప్పు స్తంభం అయింది. మీరు కూడా నేను చెప్పిన మాట వినకపోతే మీరు కూడా అలాగే పాడైపోతారనే విషయాన్ని క్రీస్తు ప్రభు సాక్షాత్తు తెలియజేశాడు. అంటే ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం అధ్యయనం చేయడం ద్వారా ఏమర్థమవుద్ది అని అంటే, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే విషయాలు మనకి అర్థమవుతాయా, అర్థం కాదా? అర్థమవుతుందా, అర్థం కాదా? అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా, ఒరే పలానా ఓడిని చూడరా ఎలా చదువుకుంటున్నాడో అని చెప్తే వాళ్ళ మాటలు వీళ్ళకి ఎలా కనబడతాయనంటే జోక్గా కనబడతాయి, సీరియస్గా తీసుకోరు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా పిల్లలు ఎలా ఉంటారని అంటే, వాళ్ళకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో పోలిస్తే ఒప్పుకోరు. వీడు ఎవరితో పోల్చి చెప్తాడు తెలుసా? వాడి కింద ఉన్నోడితో పోల్చి వాడికంటే నేను బెటర్ అంటారు, అంతేనా కాదా? మనం ఎప్పుడు ఎలా పోల్చుకుంటాం? మనకంటే పైన ఉన్నోళ్ళతో పోల్చుకుంటామా, కింద ఉన్నోళ్ళతో పోల్చుకుంటామా? కింద ఉన్నోళ్ళతోటే. ఎందుకంటే వీడికంటే నేను బెటర్ అని. ఒక్కొక్కసారి అంటారు, వాళ్ళలాగా నేను మరీ అంత వరస్ట్ కాదండి అంటే, నువ్వు వరస్టే, నీ నోటితోనే ఒప్పుకుంటున్నావు, కానీ ఎంత వరస్ట్ కాదు మరి వాడంత వరస్ట్ కాదండి అని అంటే, నువ్వు వరస్ట్ అని నువ్వేం చేస్తున్నావు? ఒప్పుకుంటున్నావు, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా. ఈరోజు క్రైస్తవులు కూడా ఏంటనంటే, క్రైస్తవులు అన్నంత వరకు మాత్రమే ఉన్నారు, కానీ వారు మృతులే. నీవు జీవించుచున్నావు అన్న పేరు మట్టుకేముంది? నీకుంది, కానీ నువ్వెవడో మృతుడివే అని చెప్పేసి అని అంటున్నాడు. దీనికి గల కారణం ఏంటి అని అంటే, ఈరోజు ప్రతిదానికి కూడా ప్రతి వ్యవస్థ కూడా సక్రమంగా నడిచినప్పుడే ఆ వ్యవస్థ ఏమవుతుందని అంటే నిలవబడుతుంది.
ఈరోజు కుటుంబ వ్యవస్థ అనేది కూడా వాళ్ళ బాధ్యతలు ఏంటి అనేది సక్రమంగా తెలిసినప్పుడే ఆ కుటుంబ వ్యవస్థ యొక్క ఔన్నత్యం అనేది తెలుస్తుంది. ఈరోజు ఆ ఔన్నత్యం అనేది సమాజంలో రోజు రోజుకి కూడా కరువైపోతూ ఉంది. మీరు గమనించారో లేదో, మీకు ఇది వరకు ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు ఈరోజు ఉన్నాయా? ఎందుకు లేవు? ఏంటి, ఎవరి దగ్గర సమాధానం లేదా? సో మెనీ రీజన్స్. ఒక్క రీజన్ అని చెప్పడానికి లేదు, బ్రతకడానికి అటు ఇటు వెళ్ళిపోతున్నారు, అదొక కారణం. ఇంకేంటనంటే ఒక మేజర్ రీజన్ నేను చెప్తాను. కలిసి ఉండేటటువంటి పరిస్థితి లేక వీళ్ళు చెప్పే విషయం ఏంటనంటే, కలిసి ఉండి కొట్టుకుని కంటే విడిపోయి సుఖంగా బ్రతకడం మేలు అంటున్నారు. ఎలా ఉండడం? కలిసి ఉండి కొట్టుకోవడం కంటే ఎలా ఉండడం మేలంట? విడిపోయి సుఖంగా ఉండడం. ఇందులో ఏముంది అని అంటే, ఇప్పుడు అత్తగారు ఉంది అని అంటే కోడల్ని ఏదో ఒకటి అంటారు. మీరు ఎప్పుడైనా సరే సెలవులు ఇస్తే ఈ ఆడవాళ్ళందరూ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళిపోతారు? కనీసం 4 రోజులైనా అక్కడ స్వతంత్రంగా బతకొచ్చని. అంటే ఇక్కడ ఏమి లేదు, భర్త ఇంట్లో ఏమి లేదు, స్వతంత్రం లేదు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. పిల్లలకి అమ్మమ్మ నానమ్మ కంటే ఎవరు బాగా నచ్చుతారు? అమ్మమ్మ కంటే నానమ్మ ఎందుకు నానమ్మ కంటే అమ్మమ్మ ఎందుకు బాగా నచ్చుద్ది? అమ్మమ్మ అయితే గారం పెడుతుంది, నానమ్మ అయితే తిడుతుంది, అంతే కదా. నానమ్మకి మీకు కావాలంటే చూడండి, కొడుకు బిడ్డలో నానమ్మ దగ్గర ఉండరు. అలాగని కూతురు బిడ్డలు ఉన్నా కానీ ఆ బిడ్డల్ని ఈ బిడ్డల్ని ఈవిడ సమానంగా చూసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకో తెలియదు, ఆ లేడీస్కి ఉన్నటువంటి ఎఫెక్షన్. కూతురు బిడ్డలు మాత్రమే చూడగలుగుతారు వాళ్ళు. కొడుకు బిడ్డలు ఏం చేయలేరు తెలుసా? చూడలేరు. ఎందుకో తెలియదు. ఆ ఎఫెక్షన్ ఎందుకు ఎక్కడ మిస్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకు అనంటే వ్యవస్థ అలా వెళ్ళిపోవడం వల్ల, లేకపోతే ఇంకోట లేకపోతే ఆ స్వభావమే నేచర్ అట్లా అయిపోయిందా నాకు అర్థం కావట్లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అధ్యయనం చేసి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో ఆ మిస్టేక్ని ఏం చేయాలి, మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? సరి చేసుకోకపోతే మీకు ఎంత ప్రమాదం అని చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇదంతా మనకి కరెంట్ వైరింగ్ చేశారు కదా. ఈ కరెంట్ వైరింగ్లో కనుక ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చి ఎర్త్ అవుతుంది అనుకోండి, షాక్ కొడుతూ ఉంటుంది. షాక్ కొడితే దాన్ని ఏం చేయాలనుకుంటారు? అప్పుడప్పుడు మాకు కూడా ఏం చేస్తారంటే, ఇలాంటి ఐరన్ స్టాండ్లకు పెట్టి ఇచ్చినప్పుడల్లా ఇది కూడా ఐరన్ మెటీరియల్తో ఉంటుంది. అది ఎక్కడన్నా కనుక ఏదన్నా తేడా వచ్చింది అనుకోండి, ఇది పట్టుకుంటే షాక్ కొడుతుంది. షాక్ కొడుతుందనంటే సరదాగా పెడతాడు ఒక ఆయన, ఇది ఇలా ముట్టుకుంటే షాక్ కొడుతుందనంటే అది అలాగే ఉంటుంది, నువ్వు చెప్పంటున్నారు. ఇలా ఉంటే ఎలా చెప్తాం? ఇప్పుడు ఎప్పుడోకప్పుడు ఇలాగా చెయ్యి మాట్లాడినప్పుడో చేయనప్పుడో తగిలితే ఎలా ఉంటుంది? నువ్వు అది సరి చేస్తేనే కానీ నేను ప్రసంగం చెప్పను అని అంటానా అన్నా? అది సరి చేస్తేనే కానీ నేను ప్రసంగం చెప్పలేను. ఎందుకనంటే ఏదో ఒక చోట అది తగులుతూ ఉంటుంది, లోపల ఏదో రకమైనటువంటి ఆలోచన వచ్చి నేను చెప్పాలనుకున్నది చెప్పలేని స్థితిలోనికి వెళ్ళిపోతాను. అలాగే ఇది ఎక్కడో దిక్కిన కనుక వైరింగ్ కనుక షార్ట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఆ షాక్ అనేది కనుక మనకు తగిలింది అనుకోండి, ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరి కుటుంబ వ్యవస్థ కనుక పాడైపోయింది అనుకోండి, ఏమవుద్ది? కుటుంబ వ్యవస్థ పాడైపోతే ఏమవుద్ది? కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణాలు ఏంటి అసలు? మీరు ఎప్పుడైనా సరే మీరు నివసించే ప్రాంతం ఎలాంటిదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా మీరు ఉండేటటువంటి ప్రాంతాన్ని మీరు చుట్టూ కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాంతం యొక్క పరిస్థితులను మీరు ఏం చేయగలగాలనంటే అంచనా వేయగలగాలి. ఈరోజు ఊళ్ళో ఉన్నటువంటి జనాలకి ఎలా ఉంటుంది అని అంటే, పలానా ఓడు ఉరుదులు పెట్టి పలానా చోటుకి వెళ్ళిపోయాడంటే బాగా సంపాదించాడని అంటే జనాలు వెనకాల ఏం చేస్తారు? వెళ్తారా? వెళ్ళరా? వెళ్ళిపోతారు. అక్కడ డబ్బు వస్తుంది అంటే చాలు అక్కడికి ఏం చేస్తారు? పరుగులు ఎడతారు. ఇప్పుడు లోతు ఎక్కడ నివసించాడు? ఒకవేళ కనుక మీరు ఆదికాండం 13వ అధ్యాయాన్ని కనుక మనం వెళ్ళగలిగితే 13వ అధ్యాయము 8వ వచనం నుంచి ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి అబ్రాహాము, మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుమో. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతుతో అంటున్నాడు, నువ్వు ఏ తట్టుకి వెళ్ళాలనుకుంటున్నావు అనేది ఎవరిష్టం, చూజ్ యువర్ సెల్ఫ్. అంటే ఖచ్చితంగా నువ్వే దాన్ని ఏం చేయి, నిర్ణయించుకో అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు లోతు ఏ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు? సొదొమ గొమొర్రా అని అంటే ట్విన్ సిటీస్ అంటారు వీటిని, జంట నగరాలు. మీకు ఏమన్నా తెలిసిన జంట నగరాలు ఏమైనా ఉన్నాయా? బాగా తెలుసు మనకి, హైదరాబాదు, సికింద్రాబాద్.
చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్లో అంత జీతం ఎంత జీతం అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత బతకలేక మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తారు. ఎందుకు? అద్దెలు కట్టుకోవాలి. తెల్లారు లేస్తే రూపాయి లేకపోతే ఏం చేయలేరు. అడుగు తీసి ఒక్క అడుగు ముందుకు వేయాలని అంటే కష్టం. ఒకవేళ అదే ఊరిలో ఉన్నారనుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో, ఈవేళ కూరే లేదు అని అంటే ఏం చేస్తారు? ఒక కొబ్బరికాయ తెలుసుకుని కొబ్బరి పచ్చడి చేసుకుని తినేస్తారు. అదే సిటీలో నువ్వు కొబ్బరికాయ కొనాలన్నా కూడా 40-50 రూపాయలు పెట్టాలి. ఇంకా నీ దగ్గర ఆ కొబ్బరికాయ కూడా లేదని అలా తోటలోకి వెళ్తే ఏదో కూర కనబడుతుంది, ఆ కూర కోసుకొచ్చి నువ్వేం చేయగలవు? తినేయగలవు. అంటే బ్రతకడానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఎక్కడేంటి అక్కడేంటి అంచనా వేసుకుంటామా వేసుకోమా? సేమ్ అదే సిచ్యువేషన్లో దేవుని దగ్గర కూడా దేవుని భయం ఎంత ఉందనేది కూడా మనం ఏం చేయాలి? ఈ పట్టణానికి వెళ్తే, ఈ ప్రాంతానికి వెళ్తే ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఏ ప్రజలైనా సరే, నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాను, ఇక్కడ నాకు క్రీస్తు సంఘం అంటే ఏంటో తెలిసింది, సత్యం అంటే ఏంటో తెలిసింది, పలానా చోటకి నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోగానే ఆ ప్రాంతంలో క్రీస్తు సంఘం ఎక్కడుందో దయచేసి నాకు తెలియజేయండి అని అడుగుతారా? అడగరా? ఎందుకు అడుగుతారు? అందరు అడుగుతారా? కొందరు అడుగుతారా? అందరు అడగరు, కొందరే అడుగుతారు. ఎవరు వాళ్ళు? భయభక్తులు కలిగిన వాళ్ళు. ఇప్పుడు అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారంటే లేరు. లేకపోవడం వెనక కారణం ఏంటి అని అంటే వాళ్ళకి ఈ లోక సంబంధమైనటువంటి ఆశే ముఖ్యం తప్ప దేవుడంటే భయం ఏమాత్రమో లేదు. అలాగంటే వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు ప్రార్థన పెట్టించుకోలేదనంటే పెట్టించుకుంటారు, జీతం వచ్చినప్పుడు కానుకెట్టలేదనంటే వేస్తారు. అలాగని వాళ్ళు క్రైస్తవులు కాకుండా పోలేదు. కానీ దేవుని భయం వాళ్ళలో ఉందా అంటే లేదు. సమస్య ఏమిటి అని అంటే వాళ్ళల్లో ఏమి లేదు, దేవుని యొక్క భయం అనేది వాళ్ళల్లో లేదు. ఇక్కడ లోతును కూడా మనం అధ్యయనం చేస్తే ఇక్కడ చూడండి చెప్తాడు 10వ వచనంలో కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తూ ఉంటుంది. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరునకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెనో ఐగుప్తు దేశం వలెనో నీళ్లు పారు దేశమునై ఉండెను. అంటే బాగా వివరణ ఇచ్చి మరీ చెప్పాడు. ఇక్కడ సొదొమ ఎలా ఉందట, దాన్ని నాశనం చేయక వరకు కూడా ఎలా ఉంది? అది దేవుని తోట వలె ఉంది, నీరుపారు దేశంగా ఉంది, ఐగుప్తు దేశంలాగా ఉందని చెప్పేసాను అన్నాడు. కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నంత సమృద్ధి ఎక్కడా కూడా లేదు. మీరు ఒకవేళ కనుక మీరు చూడగలిగితే పట్టణాలు ఎప్పుడూ కూడా డబ్బున్న జనాలతో నిండిపోయి ఉంటుంది, అంతేనా కాదా? డబ్బున్న జనాలతో నిండిపోయి ఉంటుంది, కానీ వాళ్ళకి రిలేషన్స్ అంటే ఏంటో కూడా తెలీదు. రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం అనేది కూడా వాళ్ళకి టైం ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఫ్యామిలీతోనే వాళ్ళు చెప్పుకోవాలని అంటే కుటుంబంలో ఉన్నటువంటి భార్యనో బిడ్డల్లో కూడా చూసి చాలా రోజులైనటువంటి పరిస్థితులు కనబడతాయి. నేను లాస్ట్ టైం బెహ్రైన్ వెళ్ళినప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు, డ్యూటీలు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ నేను వెళ్ళినప్పుడే కలవడం. వాళ్ళు చెప్తే ఆశ్చర్యం వేసింది నాకు. మీరున్నారనే నేను సెలవు పెట్టుకుని వచ్చాను, మీరున్నారనే నేను సెలవు పెట్టుకుని వచ్చానని తండ్రి కొడుకులు అంటున్నారు. అంటే అంతవరకు వాళ్ళు కలుసుకోలేదా అని డౌట్ వచ్చి అడిగితే ఆయన చెప్పాడు, నేను వచ్చేసరికి ఈయన డ్యూటీ నుంచి వెళ్ళిపోతాడండి, ఆయన వచ్చేసరికి నేను పడుకుంటాడండి అన్నాడు. ఒకే ఇంట్లో ఉంటున్నారు, తింటున్నారు, కానీ వాళ్ళు ఏం చేయడం లేదు. ఒకే బెడ్ మీద పడుకుంటున్నారు, మళ్ళీ 2 బెడ్లు కూడా లేవు, ఒకే బెడ్, ఒకటే బెడ్ మీద పడుకుంటున్నారు, ఒకటే కిచెను, అందులో తింటున్నారు, ఒకటే ఇంట్లో బ్రతుకుతున్నారు. కానీ ఏ రోజు మాట్లాడుకున్నది వాళ్ళు? డ్యూటీకి వెళ్ళిపోయావా? వెళ్ళిపోయాను, ఓకే, అంతే. అంటే ఇంకేం లేదు వాళ్ళ మధ్యన. రిలేషన్షిప్ అనేది ఎప్పుడు బలపడుతుంది? ఏంటి డ్యూటీలో ఎలా ఉంది, కష్టం ఎలా ఉంది, ఇవాళ డ్యూటీ ఎలా జరిగింది, కనీసం ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకునే తీరిక కూడా వాళ్ళకి లేదు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే అట్లీస్ట్ మన బాగోగుల గురించి కూడా 10 నిమిషాలు మాట్లాడుకునే తీరిక ఈరోజు ప్రజలకి లేదు. అందులో ఒక కారణం ఏంటి అని అంటే ఎవరి సెల్ ఫోన్స్ వాళ్ళకు ఉన్నాయి. మీరు ఇవాళ ఎక్కడైనా నలుగురు కూర్చుంటే ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు చూసుకుంటున్నారా? నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారా? సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. మీరు కావాలంటే చూసుకోండి, ఎవరి సెల్ వాళ్ళు చూసుకుంటున్నారు. కమ్యూనికేషన్ అనేది వాళ్ళకే లేదు. ఒక మంచి చెడు మాట్లాడుకునే స్థితి వాళ్ళకే లేదు. ఇంకా మంచి చెడు భౌతికంగానే మాట్లాడుకోకపోతే ఇంకా ఆత్మ గురించి పట్టించుకునేంత తీరిక ఎక్కడ ఉంటుంది జనాలకి? ఈరోజు సమస్య అదే. కుటుంబంలో దేవుని యందు భయము భక్తి మిస్ అవ్వడానికి సమస్య ఏమిటి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు దేవుని గురించి వాళ్ళ గురించి ఏం చేయట్లేదు, మాట్లాడుకునే స్థితి వాళ్ళకి లేదు. ఇంకా చెప్పుకోవాలి అని అంటే దేవుని యందు భయం ఇంకా వచ్చే పరిస్థితే
కలిసంతా కుటుంబ ప్రార్థన చేసుకుని, కలిసంతా ప్రార్థన చేసుకుని, కలిసంతా బైబిల్ చదువుకొని కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడిపే పరిస్థితి కూడా ఈరోజు ప్రపంచానికి లేదు. ఒకప్పుడు ఏమనేవారు అంటే, మాకు సరైన ఇల్లు లేదండి, కూర్చొని ప్రార్థన చేసుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుందండి అని చెప్పేసి అని అన్నారు. ఈరోజు మన బతుకు ఏంటనంటే, అమ్మకో బెడ్రూము, నాన్నకో బెడ్రూము, పిల్లలకో బెడ్రూము, హాలు, కిచెను, అయినా కానీ మనకి ఏమి లేదు. అన్ని బెడ్రూమ్లు ఉన్నా కానీ మనం కలిసి కూర్చొని మాట్లాడుకునేటటువంటి స్థితి లేదు. కారణం ఏంటి? ఎప్పుడైనా లోపాన్ని సరి చేసుకోవాలని ఆలోచన చేశారు అసలు? కేవలం ఏంటి అని అంటే, ఈ లోపం అనేది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటే దైవభక్తి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకు అర్థం కావట్లేదు. మన ఫోన్ మనం చూసుకున్న తప్పేమీ కాదు, కానీ ఫోనే చూసుకొని ఉండడం వల్ల ఇది దేని మీద ఎఫెక్ట్ పడుతుందో తెలుసా? మన దైవభక్తి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, సొదొమ గొమొర్రా చాలా అందంగా ఉందని దాన్ని ఎవరు చూజ్ చేసుకున్నారు? లోతు చూజ్ చేసుకున్నాడు. లోతు చూజ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత 11వ వచనంలో, కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసినట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. ఎవరికొకరు వేరైపోయారు? ఎవరికొకరు వేరైపోయారు? అబ్రహాము ఫ్యామిలీ వేరైపోయింది, లోతు ఫ్యామిలీ వేరైపోయింది. అబ్రహాం వేరే చోట బ్రతుకుతున్నాడు, లోతు వేరే చోట బ్రతుకుతున్నాడు. కానీ సొదొమ గొమొర్రా పరిస్థితి చూసేసరికి కొంతకాలానికి ఏమైంది అని అంటే, ఖచ్చితంగా అక్కడ సమస్య ఏర్పడింది. 19వ అధ్యాయానికి వెళ్ళేసరికి మనకు అర్థమవుద్ది. ఏంటా సమస్య అని అంటే, ఆ దేశం బొత్తుగా పాడైపోయింది అనే విషయం మనకు అర్థమవుద్ది. ఆ దేశం ఏమైంది? బొత్తుగా పాడైపోయింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనంలో గనక మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనంలో గనక మనం చూడగలిగితే, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నీతి జనాలు ఘనతకెక్కడానికి కారణమైతే పాపం దేనికి కారణమవుద్ది? ఇప్పుడు సొదొమ గొమొర్రాలో ఏముంది? పాపం ఉందా, నీతి ఉందా? పాపం ఎంతగా పెరిగిపోయింది అని అంటే, అబ్రహాము 18వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అయ్యా 50 మంది ఉంటే పట్టణాన్ని ఏం చేస్తావు? కాపాడతావా అని అడుగుతాడు. 45 మంది ఉంటే కాపాడతావా అని అడుగుతాడు. ఇంకెంతమంది? 40, 30, 20, చివరికి ఎక్కడికి వచ్చాడు? 10 మంది ఉంటే కాపాడతావా అని అడిగాడు. ఎక్కడ 10 మంది? బండార్లంకలో కాదు. బండార్లంక మేజర్ పంచాయతీ అనా మైనర్ పంచాయతీయా? మేజర్ పంచాయతీ. మేజర్ పంచాయతీ అని అంటే 5,000 దాటి ఉంటారని అర్థం. మేజర్ పంచాయతీ జనం అని అంటే 5,000 దాటి ఉంటారని. 5,000లో ఆయన 10 మంది ఉన్నారా అని అడగట్లేదు, 10,000లో 10 మంది ఉన్నారా అని అడగట్లేదు. సిటీ అంటేనే కొన్ని లక్షలు కోట్ల మంది జీవించేటటువంటి ప్రదేశమేనా కాదా? కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి. అంతమందిలో ఎంతమంది లేరు? ఎంతమంది? 10 మంది లేరు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాము లాంటి ఒక వ్యక్తి నాకు తెలిసిన వాడు ఉన్నాడు, తన తర్వాత తన కుటుంబాన్ని నడుపుతాడని చెప్పాడు కదా దేవుడు. అబ్రహాము లాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కడ ఉన్నారని దేవుడు వెతికితే ఎంతమంది ఉంటాం? దాదాపుగా ఒక 60 మంది 70 మంది ఉంటాం కదా మనం. 60-70 మందిలో ఎవరు లేరు? అబ్రహాము లాంటి వాళ్ళు ఒక్కరు లేరు. కానీ లోతు లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటే, మన ఆలోచన విధానం బాగా ఆలోచించండి. ఏది బాగుంటే దాని వైపు ఆలోచించే జనం అబ్రహాములాగా ఆలోచించే జనంలాగా ఉన్నామా, లేకపోతే లోతులాగా ఆలోచించే జనంలాగా ఉన్నామా? మనం ఏం చేయాలి? చివరికి ఈ లోతును కాపాడడానికి మళ్ళీ అబ్రహాం ఏం చేస్తాడంటే దేవుని దగ్గర బేరమాడాడు. ఎంతగా బేరమాడాడు అని అంటే బ్రతిమలాడాడు. ఎంతగా బ్రతిమలాడాడు అని అంటే, అయ్యా 10 మంది అని అంటే చివరికి ఎంతమంది లేరు అందులో? నా కోపం మండుతుంది, మొత్తం వీళ్ళందరినీ ఏం చేస్తానన్నాడు. విడిచిపెట్టే పరిస్థితి లేదు అని అంటే, నేను పారిపోవడానికి కూడా టైం లేదంటాడు. ఎవరు? దేవుని యొక్క ఉగ్రత ఎంత తీక్షణంగా ఉంది అని అంటే ఆ పట్టణం మీద, అయ్యా నువ్వు పారిపోమన్నావు కానీ నేను ఈ పట్టణం విడిచి వెళ్ళి అంత ఖాళీ టైం కూడా నాకు లేదు అనగానే, ఒక ప్లేస్లో నిన్ను వదిలేస్తాను, వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపో అన్నాడు. అంటే పట్టణం ఎంతగా చెడిపోయింది. విషయం ఏంటనంటే, లోతు అల్లుల దగ్గరికి వెళ్ళాడు. లోతు తనకు కుమార్తెలుగా అల్లులకి చేయాలనుకున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తే, ఆ పోవయ్యా ఎంత పెద్ద పట్టణం కాలిపోతుంది అంటున్నావు, పిచ్చోడు నువ్వు అన్నట్టుగా చెప్పారు. అంటే లోతు మాటను కూడా లెక్క చేసే పరిస్థితి ఎవరికి లేదు. ఓకే, మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క మాటను పిల్లలు ఎంత గౌరవిస్తారు? తల్లి మాటో తండ్రి మాటో ఎంతమంది పిల్లలు గౌరవిస్తారు? గౌరవించకపోవడానికి కారణాలు ఏంటి?
మీరు ఎప్పుడైనా సరే మన పిల్లలు మన మాట గౌరవించట్లేదని అంటే మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఖచ్చితంగా సొదొమ గొమొర్రా ఎలాంటిది? మంచిదా చెడ్డదా? చెడ్డది. ఎంత చెడ్డది అని అంటే ఇంక దాన్ని వర్ణించడమే చాలా కష్టం. ఇంకా వాళ్ళలాంటి మనసు ఇంకా మన దేశంలో కొంతమందికి ఉందని సంతోషించాలో, లేకపోతే చెప్పాను కదా ఇందాక, వరస్టే కానీ అంత వరస్ట్ కాదని మనం అనుకోవాలో తెలియదు. కానీ ఖచ్చితంగా పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటే చెడిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈరోజు మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకో చెప్తాను చూడండి. ఈరోజు గంజా ఎక్కువగా కొట్టే బ్యాచ్ ఎక్కువైపోయారు. వన్స్ అపాన్ ఎ టైం మందు తాగే పెద్దవాళ్ళు, అంటే వాళ్ళు సంపాదించి తాగుతున్నా కూడా ఎలా ఉండేవారు? వాళ్ళు రహస్యంగా తాగేవాళ్ళ, బహిరంగంగానా? రహస్యంగా. ఈరోజు ఎలా తాగుతున్నారు? మీకు ఇప్పుడు కొత్త హైవే వెళ్తుంది కదా ఇటు, ఆ కొత్త హైవేనండి ఎవరు ఉన్నారనుకుంటున్నారు? 2 వయసు దాటట్లేదు ఎవరికి. 2 వయసు, 20 సంవత్సరాలు దాటలేవు ఎవరికి. సిగరెట్టు, మందు, ఇంకా గంజా, ఇంకా ఏముంది అన్నీ తాగేస్తున్నారు. మొన్న ఒక వీడియో వస్తే ఆశ్చర్యపోయాను. కన్న తల్లిని గంజాయి కొట్టి నరికేశాడు. కన్న తల్లిని అంటే లోపలికి వెళ్ళిన మత్తు ఎవరని తెలియట్లేదు ఆయనకి. కన్న తల్లో, కన్న తండ్రో, చెల్లో, భార్యో, పిల్లలో ఏది కూడా అర్థం కావట్లేదు. ఎక్కడో చూడడం కాదు, నా కళ్ళతో నేను స్వయంగా గంజాయి కొట్టిన వ్యక్తిని మల్కీపురం సెంటర్లో చూశాను. ఫుల్గా తాగేసి ఆర్టీసీ బస్సుని ఆపేస్తున్నాడు, చేతిలో కర్ర పెట్టుకున్నాడు. ఆయన చేసే విన్యాసాలు అన్నింటినీ కాదు, ఎవడన్నా దగ్గరికి వెళ్తే కొట్టేయడానికి వచ్చేస్తున్నాడు. చివరి ఎవరు ఏం చేయలేక పోలీసులకు ఫోన్ చేస్తేనే కానీ ఆయన్ని తీసి పక్కనట్లా పోయారు. సాధారణమైన జనం అడ్డుకునేటటువంటి స్థితిలో లేరు. కానీ ప్రతి బిడ్డకి కూడా ప్రతి తల్లిదండ్రి నేర్పించవలసిన ఒక విషయం ఉంది. నేర్పించాల్సినటువంటి విషయం ఏంటంటే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనానికి గనక మనం వెళ్తే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనానికి గనక మనం వెళ్ళగలిగితే, కొలస 3వ అధ్యాయం 20వ వచనం, పిల్లలారా కొన్ని విషయములలో, అన్ని విషయాల్లోనే ఉందా? మీకు ఇక్కడ ఏమైనా ఎగ్జామ్షన్ ఏమైనా కనబడుతుందా? పిల్లలకి తల్లిదండ్రులకు లోబడే విషయంలో ఏదైనా ఫలానాది విడిచిపెట్టాడు అనడానికి ఏమైనా ఎగ్జామ్షన్ కనబడుతుందా? ఇది నా ఇష్టం అనే థాట్ ఏమైనా కనబడుతుందా? ఆ థాట్ నా ఇష్టం అనేది లేకుండా పెంచగలిగే బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఈరోజు పిల్లలకి వాళ్ళకి నచ్చినవి కొంటున్నారా, మీకు నచ్చినవి కొంటున్నారా? ఇప్పుడు దేవుడు కోరుకున్నట్టుగా మనం ఉన్నటువంటి ఫ్యామిలీయా, లేకపోతే దేవుడు కోరుకోలేని ఫ్యామిలీయా? మంది కోరుకోలేని ఫ్యామిలీయే. మనకు అర్థమవుతుందో లేదు. మన జీవితం ఎలాంటిది అంటే మనకు నచ్చిన డ్రెస్ కొని వాడి చేత వేయించలేం మనం. అట్లీస్ట్ మనకు నచ్చిన డ్రెస్ కొని వాడికి ఇస్తే వేసుకోడు వాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. నాకేది నచ్చితే నువ్వేం చేయాలి? మీరు అబ్రహామును చూడండి, అదే అబ్రహాం ఎక్కడ బ్రతికాడంటే కానాన్లో బ్రతికాడు. కానాన్లో జనాలు కూడా మంచోళ్ళని నేనేం చెప్పట్లేదు, కానానీలు ఎట్లాంటి వాళ్ళు, దేవుని భయము ఏమాత్రమో ఇక్కడ లేదంటాడు అబ్రహాం అక్కడికి వెళ్ళి. అలాంటి జనం మధ్యన తన కుమారుడైనటువంటి ఇస్సాకుని ఎట్లా పెంచాడు? మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి ఆయన బలివ్వాలనుకున్న సమయంలో ముందుగా కొండ ఎక్కుతుంటే ఇస్సాకు అడుగుతాడు, నాయనా బలి అన్నావు కదా, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెది అని అడిగాడు. అడిగాడా? అడగలేదా? గొర్రెది అని అడిగాడు. ఆయన అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడని అన్నాడు. కానీ విషయం ఏంటి అని అంటే ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళి చేతులు కాళ్ళు కట్టాడు, ఇప్పుడు గొర్రె ఎవరు? ముసలోడా, బుర్ర పాడైపోయిందా నీకు, గొర్రె దేవుడు ఇస్తాడన్నావు, నన్నే కడతావు ఏంటి నువ్వు అని అడిగాడా? కట్టినంతసేపు బాగానే ఉన్నాడు. కట్టెల మీద పేర్చినప్పుడు ఆయన ఏమై ఉండాలి? ఆయనకి అయిపోయినాక నన్ను వేసేస్తాడు నా తండ్రి అనుకుని ఉంటాడా? అనుకోడా? విషయం ఏంటనంటే యేసుక్రీస్తుని గురించి కూడా మాట్లాడుతూ గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనముగా ఉండినట్లు ఎలా మౌనంగా ఉన్నాడో, ఖచ్చితంగా ఇస్సాకు కూడా తన తండ్రి ఎదుట ఎలా ఉన్నాడని అంటే మౌనంగా ఉన్నాడు. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చని పని చేస్తే పిల్లలు చాలా మౌనంగా ఉంటున్నారు కదా. నేను అన్నది అర్థం కాలేదు మీకు? ఇది చెయ్యొద్దు అని అనగానే మీకు బాగా ఇంకా అర్థం అవ్వాలంటే ఆ ఫోన్ తీసి అక్కడ పెట్టు అని అన్నారు. పెద్ద విషయం ఏమీ కాదు. ఎంతసేపు చూస్తారో, ఫోన్ తీసి పక్కన పెట్టు అని అన్నారు. ఏమంటాడు? నీ పన్ను చూసుకో. ఎవరిని? కన్న తల్లిని, కన్న తండ్రికి ఎంత గౌరవమో ఇవాళ కన్న తల్లిదండ్రుల యొక్క గౌరవం ఎంత అని అంటే, నువ్వు ఫోన్ తీసి పక్కన పెట్టిన ఆయన అని అంటే హోంవర్క్ చేసుకో, నువ్వు చదువుకో, నువ్వు బాగుపడు అంటే పిల్లలకి ఎలాగ అర్థమవుతుంది? మా నాన్న అంత పనికిమాలినోడు ఎవడు లేడు,
నేనేం చేసినా మా నాన్నకు నచ్చదు. పోను మా నాన్నకు నచ్చకపోతే నచ్చపోయింది, మా అమ్మకి ఏమైందో తెలియదు, నాకు నచ్చింది వండి పెట్టట్లేదంట. వీళ్ళకి నచ్చింది వండి పెట్టట్లేదా? అసలు వీళ్ళకి చేసే సేవ ఎవరికి చేరి నాకు తెలిసి, పొద్దున్నే లేచి కష్టపడి బాక్స్ సిద్ధం చేసి అంట్లన్నీ కడిగి మళ్ళా వాళ్ళ తిన్నాయి కడిగి ఒకటా రెండా టిఫిన్లు చేయాలి, భోజనాలు చేయాలి. పోనీ ఇది అయిపోయిందనంటే కడుక్కునంతా పడుకుందాం అనుకునేసరికి మళ్ళీ ఇల్లంతా ఊడ్చుకోవాలి. అంతేనా? ఒక్క పని అవుద్దా? ఎప్పుడన్నా కష్టం ఏ బిడ్డ అయినా చూసి అమ్మ నీకు సాయం చేస్తానని అంటుందా? ఇప్పుడున్న బిడ్డల దౌర్భాగ్యం ఏంటనంటే ఆడపిల్లలకు అసలు వంటే రావట్లేదు, చేత కావట్లేదు. 15 సంవత్సరాలు వచ్చినా టీ పెట్టడం రావట్లేదు. ఎందుకని? మీకు ఎక్కడ కాబట్టి నడుస్తుంది. మీకు అదే కనుక ఏజెన్సీలోకి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు తెల్లారితే లేచి పొలం పనులకు వెళ్ళిపోవాలి. ఇంట్లో 6, 7, 8 సంవత్సరాల పిల్లలు ఉంటే చాలు, వాళ్ళు వంట చేస్తారు తెలుసా? ఎందుకని? మనం ఎప్పుడు కత్తిపట్టి నేర్పించింది లేదు వాళ్ళకి. మీరు ఈ మధ్యన యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో షార్ట్స్ ఏమన్నా వస్తే చిన్న చిన్న పిల్లలు వంటలు వండుతున్నాయి ఏమన్నా చూసారా? చూడలేదా? కొట్టి చూడండి, కొడితే తెలుస్తుంది ఎంత వయసు ఉన్న పిల్లలు వంట వండుతున్నారనేది. వాళ్ళకు వంట వండడమే కాదు, వాళ్ళకంటే చిన్నపిల్లలు ఉంటే వండి వాళ్ళకు పెడతారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది అది? నేర్పరు తల్లిదండ్రి. ఈరోజు మన బిడ్డలకు మనం మాట వినడం కూడా మనం ఏం చేయలేదు, నేర్పలేదు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు అన్ని విషయములలో బిడ్డలు తల్లిదండ్రుల మాట వినాలని చెప్పేసి చెప్తుంది. ఒరే నువ్వు దేవుని మాట వినాలి, నన్ను ఎదిరిస్తే నువ్వు దేవుని ఎదిరించినట్టు అని ఎప్పుడైనా బిడ్డలకు నేర్పం మనం? నేర్పడం అని అంటే నేర్పించడం వేరు, వాడిని తిట్టడం వేరు. మనమే నోటికి అనరాని మాట్లాడిని అంటాం వాడిని, నన్ను అన్నవాడు నాశనం అయిపోతాడని. కడుపును పుట్టిన వాళ్ళే అంటారు వీళ్ళు. తల్లిదండ్రి ఏమీ తక్కువ కాదు. ఇవాళ బిడ్డలను కొట్టాలనుకుంటే వాడే నా మీద చెయ్యెత్తుతున్నాడు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులను కొట్టే అంత పెద్దోడు అయిపోయాడని అర్థం. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే బలం ఉన్నంతసేపే నీకు పిల్లలు లొంగుతారు. వాడు బలవంతుడైపోయాడు అనుకో, నువ్వు బలహీనుడు ఇప్పుడు, అంతే కదా దాని అర్థం. ఇప్పుడు బాగా పెద్ద వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు బలహీనలు అయిపోయారు. ఇప్పుడు ఎవరు బలవంతులు? పిల్లలు బలవంతులు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని చూడాలి? తల్లిని తండ్రిని చూడాలనే ఆలోచన ఎవరికి రావాలి? వీళ్ళకి రావాలి అని అంటే ఎవరి వాక్యం నేర్పాలి? దేవుని వాక్యం నేర్పాలి. నిండు వృద్ధాప్యంలో ఇస్సాకు తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడా? మీరు అదే సొదొములో నివసించినటువంటి లోతు యొక్క కుమార్తెలను చూస్తే వాళ్ళు ఏమన్నారు? లోక మర్యాద చొప్పున పోవడానికి మగాడన్నవాడు మనతో ఎవడు లేడు కాబట్టి మనం ఎవరితో పోదాం? కన్న తండ్రి అనే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ సుఖమే వాళ్ళకి కావాల్సి వచ్చింది, వాళ్ళ సంతానం వాళ్ళకి కావాల్సి వచ్చింది. ఎందుకు అనంటే చుట్టూ ఉన్న ప్రపంచం ఎలాంటిది అనంటే మగవాళ్ళతో మగవాళ్ళ సాంగత్యం, ఆడవాళ్ళతో ఆడవాళ్ళ సాంగత్యం. ఇంకా దారుణమైన పరిస్థితి ఏమిటి అని అంటే దేవదూతలే వస్తే లోతింటికి ఏమన్నారు వాళ్ళు? ఎవరు వచ్చారంటే కదా మీ ఇంటికి, వాళ్ళతో వ్యభిచరించాలి పంపండి అనే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారంటే అంత పాపం. ఇప్పుడు అలాంటి బిడ్డలుగా నీతిమంతులుగా అంటే స్పృహ ఉన్నంతసేపు భక్తి నటించారు. ఎవరు? లోతు యొక్క బిడ్డలు. స్పృహ కోల్పోగానే ఇప్పుడు లోకస్తుల్లో గౌరవంగా పోయేటటువంటి మగాడెవరు? మనతో లేడు కాబట్టి మనం ఎవరితో పోదాం? మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ మన మధ్యన సమాజంలోకి వచ్చేసిందా లేదా? వచ్చేసిందా? తల్లి తండ్రి అనే గౌరవం ఉందా లేదా? లేదు అని అంటే ఎవరు అంటే కారణం ఏంటనమాట? ఇప్పుడు దేవుని యొక్క భయం ఆ కుటుంబంలో, ఆ బిడ్డలలో, ఆ జీవితాల్లో ఉందనా లేదనా? లేదు. లేకపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు అంటే కుటుంబ వ్యవస్థను మనం ఎంతవరకు అర్థం చేసుకున్నామని అంటే తండ్రి అంటే పని చేయాలి, తల్లి అంటే వండి పెట్టాలి, పిల్లలంటే చదువుకోవాలి, ఇంతవరకే మనం అర్థం చేసుకున్నాం. కానీ అదే దేవుడు ఏం చేశాడనంటే భౌతిక సంబంధం అన్నీ ఇచ్చినటువంటి దేవుడే దైవభక్తి అనేది ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మన కుటుంబాల్లో ఉండాలి. అలాగా లేకపోతే ఆ కుటుంబం ఎంత నాశనం అయిపోద్దో ఒకసారి చూడండి. ఆ కుటుంబం ఎంత నాశనం అయిపోద్దో రూతు గ్రంథం 1వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంటుంది. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దేశానికి కాపురం ఉండడానికి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు? యోదయ బెత్లెహేము నుంచి బయలుదేరి వెళ్ళాడు.
బాగా గమనించండి, 2వ వచనం. ఆ మనుషుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. భార్య భర్తల పేర్లు ఇద్దరే కూడా చెప్పాడు, ఎలీమెలకు, నయోమి. అతనికి ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండేరి. విషయం ఏంటి అని అంటే, యోధా దేశంలో కరువు వచ్చింది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే కుటుంబంతో పాటు ఎక్కడికి వచ్చేసారని అంటే మోయాబు దేశానికి వచ్చేసారు. ఇప్పుడు ఎందుకు వచ్చి ఉంటారు వీళ్ళు? దేశం విడిచిపెట్టడం అని అంటే చిన్న విషయం ఏమీ కాదు. ఉన్న ఊరు విడిచిపెట్టడం అని అంటే చిన్న విషయం కాదు. అంటే ఇంక ఇక్కడ బతకలేకపోతే తప్ప ఊరు విడిచి వెళ్ళరు. ఆ దేశం వెళ్ళారంటే ఎలా బ్రతకాలని? సుఖంగా బతకాలనే కదా దాని అర్థం. ఈ ప్రాంతం విడిచిపెట్టి అక్కడికి వెళ్ళారంటే సుఖంగా బ్రతకడానికే కదా దాని అర్థం. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, 3వ వచనం. నయోమి పెనిమిటైన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఏంటి, ఏ దీవెన కొరకైతే వాళ్ళు వెళ్ళారో వెళ్ళినప్పుడు కుటుంబ యజమాని ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండేరి. 4 వికెట్లో 1 అవుట్. ఎన్ని ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 3. ఇప్పుడు బాగా గమనించండి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వారిలో ఒక దాని పేరు వార్ఫా, రెండవ దాని పేరు రూతు. ఎవరిని పెళ్లి చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు? మోయాబీలు. ఇక్కడ దేవుని యొక్క సంకల్పం ఏమైనా ఉండొచ్చు, కానీ అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం మాత్రం ఏ చట్టం ఒప్పుకోదు. దేవుని యొక్క చట్టం అనేది ఎంత మాత్రమో కూడా ఒప్పుకోదు. ఈరోజు కూడా మన బిడ్డల పెళ్ళిళ్ళు మన చేతిలో ఉన్నాయి. ఎస్ఆర్ నో అంటే ఏం చెప్తారు? మన బిడ్డల పెళ్ళిళ్ళు మన చేతిలో ఉన్నాయా వాళ్ళ చేతిలో ఉన్నాయా? అరే నాయన, పలానా అమ్మాయి భక్తిగా ఉంటుంది, నాకు తెలిసినటువంటి సేవకుడు వాళ్ళ స్థానిక సంఘంలో ఉన్న అమ్మాయి, కట్నం అది ఇచ్చుకోలేరు, కట్నాలు అడగడం మన పద్ధతి కాదు, క్రీస్తు సంఘంలో ఉన్నాం మనం, పెళ్లి చేసుకోవాలి నువ్వు అని అంటే ఎస్ చెప్తారా నో చెప్తారా? ఎస్ చెప్తారా నో చెప్తారా? ఇవాళ ప్రేమలు ఎక్కువైపోయినాయి పిల్లలకి. ఎందుకు? స్కూల్ వయసు నుంచే ఏం మొలిచిపోతుంది ప్రేమ. ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియట్లేదా ప్రేమ? తల్లిదండ్రుల మీద రావట్లేదు, కానీ ఎవరి మీద? 13-14 సంవత్సరాలకి. ఆశ్చర్యం ఏంటంటే 14 సంవత్సరాల అమ్మాయికి 15 సంవత్సరాల అబ్బాయికి పెళ్లి చేశారట. చేయకపోతే వీళ్ళు ఉండేలా లేరండి, ఏదో ఊరు పారిపోతారంట వాళ్ళు. ఎలాంటి స్థితికి దిగజారిపోయింది? అట్లీస్ట్ చట్టమైన దాన్ని ఒప్పుకుంటుందనంటే ఒప్పుకోదు. 18 సంవత్సరాల అమ్మాయికి నిండాలి, 21 సంవత్సరాలు అబ్బాయికి నిండాలి. పోనీ తల్లిదండ్రులు గౌరవించకపోయాడు, లేకపోతే దేవుని చట్టాన్ని గౌరవించకపోయాడు. కనీసం నువ్వు చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాలి అని అంటే కూడా దేన్ని గౌరవించట్లేదు. దేశ చట్టాలంటే గౌరవం లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, ఏదంటే గౌరవం లేదు. దేవుని వాక్యం అన్నా కూడా మనిషికి ఏం లేదు, గౌరవం ఏమాత్రమో కూడా లేదు. దానివల్లే ఏం పాడవుతున్నాయి అంటే కుటుంబాలు పాడవుతున్నాయి. ఎప్పుడైతే మన కుటుంబంలో దేవుని వాక్యం లోపించిందో మన భక్తిహీనత అనేది ప్రారంభమవుతుంది. మన భక్తిహీనత ఎప్పుడైతే ప్రారంభమైందో అది పాపానికి దారితీస్తుంది. ఆ పాపం మనకు అవమానం తెస్తుంది తప్ప ఘనత ఎంతకే తీసుకొని రాదు. కాబట్టి బాగా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, మోయాబీయులను పెళ్లి చేసుకున్నారు. 5వ వచనంలో చెప్తారు, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిల్యోనును ఇద్దరును చనిపోయారు. 4 వచ్చారు. 4 కాస్త ఎంతమయ్యారు? 3 అయ్యారు. 3 కాస్త మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకునేసరికి 5 అయ్యారు. 5 మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఇది అభివృద్ధి చెందుతున్న కుటుంబమా, క్షీణించిపోతున్న కుటుంబమా? మీకు విషయం ఏంటంటే దేవుడు ఎక్కడో పాఠం నేర్పాలనుకుంటున్నాడు. ఎప్పుడైనా సరే కుటుంబాన్ని పోషించే బాధ్యత ఎవరి మీద పెట్టాడు? పురుషుడి మీద పెట్టాడు. ఇప్పుడు కరెక్ట్గా అయినా ఎవరిని తీసేశాడు? ఇప్పుడు మీరు ఏ దీవెన కొరకైతే వచ్చారో, ఏ కష్టమైతే చేసుకుని బతకాలనుకుంటున్నారో ఆ కష్టం చేసే మనుషులు ఇక్కడ లేరు, లేకుండా అయిపోయారు. కారణం ఏంటి? నువ్వు కష్టమో నష్టమో యోధా బెత్లెహేము దేశంలోనే ఉండి, అయ్యా మా దేశంలో ఉన్న సమస్యను ఏం చేయాలనాలి? పరిష్కరించమని చెప్పాలి. చాలామంది చేతకాని వాళ్ళు చచ్చిపోతానంటారు. నువ్వు చచ్చి సాధించగలిగింది ఏమీ లేదు. నువ్వు బ్రతికుండా ఉన్న సమస్యను ఏం చేయాలి? పరిష్కరించాలి. పరిష్కరించాలంటే మనకు భయం. దేవుని వాక్యం దగ్గర కూడా అదే భయం అయితే కుదరదు. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది. 5వ వచనంలో చెప్తాడు, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత 10 సంవత్సరాలు అయ్యేసరికి ఎవరు ఖాళీ అయిపోయారు? కన్న కడుపు ఖాళీ అయిపోయింది. మీరు కావాలంటే చూడండి, కట్టుకున్న భర్త ఇంకా కన్నటువంటి బిడ్డలు. నిజంగా కళ్ళ ముందు ఒక భర్త బిడ్డలు పోయారంటే తల్లి సామాన్యమైనటువంటి క్షోభ అనుభవించదు. విషయం ఏంటి అని అంటే 6వ వచనంలో అంటాడు, వారికి ఆహారం ఇచ్చుటకు
వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులకు దర్శించనని ఆమె మోయాబు దేశములో వినడు గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. అంటే వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను తీసేస్తేనే కానీ మరలా ఆ దేశం వెళ్ళడానికి వీళ్ళు ఏం చేయలేదు. మీకు అర్థమైందా? దేవుడు మన కుటుంబంలో కూడా చెయ్యరాని కీడంతా చేస్తున్నా కానీ మనం గమనించుకుంటామా? కీడంటే ఏమనుకుంటారేమో జనాల్లో. కీడంటే మనకి ఏదో ఇంట్లో ఒక మనిషి చనిపోవడమో లేకపోతే ఇంకోటో అని అనుకుంటారు. రోగాలు రొప్పులతోటి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మనుషుల్ని నలగొడుతున్నాడా లేదా? ఎన్ని రోగాలు వచ్చినా చేస్తున్న ఉద్యోగాలు మాంతారా? నైట్ డ్యూటీలు చేస్తారు చాలామంది కూడా. నైట్ డ్యూటీలు చేయడం అనారోగ్యం, కానీ తప్పదు, చేయవలసిన పరిస్థితి వస్తే చెయ్యాలి అని అంటారు. ఇప్పుడు చేసి ఆదివారం వచ్చి ఎక్కడ పడుకుంటారు వీళ్ళు? ఆదివారం ఎక్కడ పడుకుంటారు? కానీ ఎక్కడా రాని నిద్ర అంతా ఎక్కడ వస్తుందో తెలుసు మనకి. ఇటు జోగి అటు జోగి, వాళ్ళని నెట్టి వీళ్ళని నెట్టి మామూలుగా ఉండదు అసలు. ఈ తల ఇలా పెట్టి అలా కొట్టి ఒక్క రకంగా నిద్రపోరు మనోళ్ళు. పోను వాళ్ళు చెడితే చెడ్డారు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేయరు, వాక్యం విన్నెవరు, చిరాకు వస్తూ ఉంటుంది. ఈరోజు జనాలకి ఏంటి అని అంటే దేవుని యొక్క మాట అంటే విలువ అనేది అస్సలా లేదు. నీ కుటుంబంలో దేవుని మాటకు చోటు లేకపోతే నీకు దేవుని దగ్గర కూడా ఏమీ లేదు, స్థానం అనేది లేదు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడనే విషయం కనుక నీకు అర్థం కాకపోతే నీ కుటుంబం అనేది ఎప్పటికీ కూడా ఏం చేయబడదు, దీవించబడదు. దీనికి స్పష్టమైన ఉదాహరణ ఎలీమెలకు కుటుంబం. ఎలీమెలకు లేడు, తన కుమారులైన కిహిలోను మౌలోను లేరు. చివరికి నయోమి ఒక్కరితే మిగిలింది. మోయాబు రండ్రైనటువంటి ఇద్దరు కోడలలో ఒక కోడలు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే ఆమెతో పాటు వచ్చింది ఎవరు? ఒక్క రూతు మాత్రం వెనక్కి వచ్చింది. ఇంకా దేవుడు దయదలిచాడు కాబట్టి. లేకపోతే ఆ రూతు కూడా రాకపోతే ఆ వృద్ధాప్యంలో కష్టపడి పని చేసుకుని బతికే పరిస్థితి కూడా ఆమెకి లేదు. అంటే ఏ దీవెన ఆశీర్వాదం కొరకు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళారో ఆ దీవెన ఆశీర్వాదం తెచ్చుకోకపోగా తీవ్రమైన శాపాన్ని పొందినటువంటి కుటుంబంగా వాళ్ళు ఏం చేస్తారు? కనిపిస్తారా? కనిపించరా? ఈరోజు మన కుటుంబాల్లో కూడా నిజంగా దేవునికి విరోధంగా నా బిడ్డలు ఉన్నారా, నా భర్త ఉన్నాడా, సమస్తము కూడా కనిపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రతి స్త్రీ మీద ఉన్నదా లేదా? ఒకవేళ కనుక తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయానికి కనుక మీరు వెళ్ళగలిగితే, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే 2వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. 3 నుంచి 5 వచనాలు ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇచ్చాడో చెప్తూ ఉంటాడు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండికత్తెలను మిగిలిన మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు. ఏం చేయాలంటే ఇప్పుడు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకునే వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. అంటే స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత ఏంటి? ఇప్పుడు ఎవరెవరిని కనిపెట్టుకోవాలి? మనకున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే స్త్రీలు మాట్లాడకూడదని అని అంటారు. మాట్లాడొద్దని అనలేదు, మాట్లాడకూడదు అంటే దాని అర్థం ఏంటి అంటే పురుషుని మీద అధికారం చేయకూడదు అని అర్థం. చాలే కూర్చో అని అంటే కాదు. భర్తతో నువ్వు మాట్లాడవలసిన విధానం ఏంటి అని అంటే లోబడు అన్నాడు కదా. అయ్యో ఇది మన దేవునికి నచ్చదేమో, ఒకసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకో అంటే అది సలహా అవుద్ది. నువ్వు చెప్తే నేనెందుకు వినాలి అనేది అధికారం అవుద్ది. నువ్వు రమ్మంటే వచ్చేయాలా అని అన్నదంటే ఏంటి దాని అర్థం? ఆడవాళ్ళకు ఉన్న ఒక ధైర్యం ఏంటనంటే అమ్మ బతుకున్నంతకాలం నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని భయపడతారు. పోనీ అక్కడతో ఆగుతారని అంటే మొన్న ఒక ఆమె అంటుంది 70 సంవత్సరాలు వచ్చింది, అలా ఆయన్ని బెదిరిస్తుంది. ఆవిడ ఏమని తెలుసా? మా అమ్మ చచ్చిపోయిందని అనుకుంటున్నావేంటి, మా అన్న ఉన్నాడు ఇంకా బతికంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా అది పుట్టిల్లే, మా అన్న ఉన్నాడు, మా అన్న బతుకున్నాడు అంటే అది ఎవరిల్లు? మా అన్నిల్లు కాదు ఇప్పుడు, అది కూడా ఎవరిల్లు? మా అమ్మిల్లే. ఏ వయసు? నువ్వు 70 సంవత్సరాల వయసులో కూడా నువ్వు భర్తను ఏం చేస్తున్నావు? ఇప్పుడు నీ తర్వాత ఉన్నటువంటి బిడ్డలు ఏమి నేర్చుకుంటారో, ఆ బిడ్డలకు పుట్టినటువంటి మనవలు ఏమి నేర్చుకుంటారో, ఇంక నువ్వేమి నేర్పగలవా ఆమెకి? ఇంకా ఈ తీతు పత్రికలో రాస్తూ ఈ క్రేతులో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారో అని అంటే విపరీతమైనటువంటి తిండిబోతులు అని అంటాడు. విచిత్రం ఏంటనంటే స్త్రీలు కూడా తాగుబోతులు అని అన్నాడు, మద్యపాన శక్తులు అని అన్నాడు. ఏంటి మన దేశంలో స్త్రీలు తాగరనుకుంటారేమో. ఇదివరకైతే నేను చెప్పాను కదా సీక్రెట్గా కాల్చేవారని. మొన్న మా కూడా హైదరాబాద్ వచ్చారు ఇద్దరు యవనస్తులు. వస్తే అక్కడ అమ్మాయిలు బండి మీద సిగరెట్ కాల్చుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అంటారు ఏంటి అమ్మాయిలు బండి మీద సిగరెట్? ఇది వాళ్ళ కల్చరు.
నీకు అర్థం అవట్లేదేమో, నేను చెప్పాను ఇది వాళ్ళ సాంప్రదాయం. ఎక్కడ కాల్చడం? బండి మీద ఏంటి, అక్కడ టీ స్టాల్లో ఉంటాయి కదా, ఇప్పుడు మనకి టీ టైమ్స్ అనేవి ఇవి వచ్చినాయి కదా బ్రాంచ్లు, అక్కడ కూర్చొని ఒక సిగరెట్ ఇవ్వంటున్నది ఆమె, ఇస్తున్నాడు, కాల్చుకుంటుంది, వెళ్ళిపోతుంది. బాబు అని నీకు భయం వేస్తుంది. ఇప్పుడు సిగరెట్ కాల్చడం స్త్రీగా ఇది కాదు అని నీకు అర్థమైతే నీ భర్తను ఎదిరించడం న్యాయమా? అది తప్పు కాదు. ఏది తప్పు? ఇప్పుడు సిగరెట్ కాలిస్తే తప్పు. మీరు ఇక్కడ సిగరెట్ అంటారో, ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మీ పెద్దోళ్ళు ఎవరో కూడా చుట్టలు కాల్చలేదా? ఆ చుట్టలు కాల్చే వాళ్ళు పొరపాట్లు ఎలా ఉంటాయో చెప్తాను. మా ఇంటి దగ్గర ముసలామె చుట్ట కాల్చేది. ఆమె మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఏమనేది అని అంటే వాళ్ళ మనవరాలని చుట్ట కాల్చుకు రమ్మనేది. చుట్ట కాల్చుకు రమ్మంటే చుట్ట వెలిగించుకు రమ్మని. చుట్ట వెలిగించుకు రమ్మంటే పొయ్యి దగ్గరికి వెళ్ళి మనిషి ఈ అమ్మాయి ఏం చేసేది అని అంటే పెద్ద వయసు కాదు, 8-9 సంవత్సరాల పిల్ల, ఆ చుట్ట రుచి కట్టింది. ఎంతసేపు అయినా రాకపోతే కేకలేస్తుంది. కేకలేస్తుంటే ఓ రోజు నేను చూస్తే ఈ పిల్ల గుప్పేస్తుంది. అది ఏమి నేర్పావు నువ్వు ఆ పిల్లకి? ఇప్పుడు మీరు పిల్లలు కూడా చూడండి, కొట్టు దగ్గరికి వెళ్ళి అది పట్టరా ఇది పట్టరా అనేవాళ్ళు కాదు, మందు కూడా తీసుకురానే వాళ్ళు కూడా ఉన్నారా లేదా పెద్దోళ్ళు? ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, 4 రోజులు వెళ్ళి 5వ రోజున వాడు తెచ్చుకుంటాడు. నువ్వు తాగితే తప్పు లేదా అంటే నేను తాగుతానంటాడు. ఇప్పుడు నువ్వు బిడ్డలకి ఏం నేర్పించగలవు? ఇప్పుడు తల్లిగా ఏం చేయవలసినటువంటి బాధ్యత ఉంది అని అంటే ఆమెకి ఖచ్చితంగా చెప్తున్నాడు. బాగా చూడండి, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి ఎవరెవరిని కాచుకొని ఉండాలి? తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకునే వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారునే ఉండవలను. ఎన్ని బాధ్యతలు ఉన్నాయమ్మా? కుటుంబాన్ని కట్టే బాధ్యత ఎవరికి అప్పచెప్పాడో తెలుసా? స్త్రీకే. జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుంది? ఇళ్ళని కట్టుకుంటుంది. బుద్ధి లేని స్త్రీ తన ఇంటిని తానే ఊడబెరుక్కుంటుందని చెప్పేసాను అన్నాడు. అంటే ఇప్పుడు కుటుంబాన్ని కట్టే బాధ్యత ఎవరిది? కట్టుకోవడం అననంటే ఇదిగో ఇక్కడ తీతు పత్రికలో చెప్పాడు కదా, స్వస్థ బుద్ధి కలిగి మంచివారై ఉండి నీ భర్తని నీ బిడ్డల్ని ప్రేమిస్తూ దేవుని యందు భయభక్తుల్లో నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇప్పుడు అమ్మ నీదే అని చెప్తున్నాడా? చెప్పట్లేదా? చెప్తాడు. ఆయన ఎన్నైనా చెప్తాడు. కానీ మనం ఏం చేయం? ప్రభుత్వం కూడా 100 చెప్తుంది, చెత్త అక్కడ పారేయద్దు ఎక్కడ పారేయద్దు అని. వాళ్ళు ఎన్నైనా చెప్పుకుంటారు. మనం ఏం చేస్తాం? తిన్న చాక్లెట్ ర్యాపర్ అట్టే విసిరుతాం, తిన్న అంటుపండు అట్టే విసిరుతాం. ఇంకా మనకి ఏ వస్తువు ఉన్నా సరే ఎసరడం అంతేనా కాదు? లాస్ట్ టైము అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి, వాళ్ళ కుమారుడు కేటీఆర్ని తన కుమారుడు సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ వెళ్తే ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తే ఆ దేశం ఎలా ఉంది ఏంటి అని అంటే ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి అని అన్నాడు. ఏంటో విషయం అని అంటే మా పిల్లగాడు ఎక్కడ ఈ చాక్లెట్ ర్యాపర్ చింపి ఎక్కడ రోడ్డు మీద పాడేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారని భయపడి చచ్చిపోయినాను అన్నాడు. ఇక్కడ ఒక మినిస్టర్ ఆ దేశానికి పర్యటనకు వెళ్ళాడు. అరెస్ట్ చేయడం ఎలా ఉన్నా కానీ అవమానం అది. అంటే వీడి బిడ్డకే ఏమి నేర్పకపోతే ఇలా దేశం వెళ్ళి ఇలా రాష్ట్రానికి అలా ప్రజలకి ఏం నేర్పుతాడని ఒక భయంతో నేను భయపడి చచ్చానన్నాడు. ఎవరు? ఒక మంత్రి. ఈరోజు మనం నా బిడ్డల్ని నేను సక్రమంగా పెంచకపోతే, నా కుటుంబాన్ని నేను సరిగా కట్టుకోపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడని ఎవరికన్నా భయం ఉందా? సిగరెట్ తాగుతారంటే మనకు మాత్రం అవ్వ అంటున్నారు. ఏంటి ఆడవాళ్ళు సిగరెట్ తాగుతారు, అది అమ్మాయిలు సిగరెట్ తాగుతారంటే అవ్వ అంటే నువ్వు నీ భర్తకి బిడ్డలకి నీ దేవునికి ఎంత భయపడ్డావు అసలు? అంటే నీ భర్తకు భయపడింది ఏది? నీ భర్తకు లోబడింది ఏది? నీ దేవునికి లోబడింది ఏది? అంటే ఈరోజు కుటుంబాన్ని కట్టుకోవడం అననంటే ఏదో ఇలా బిల్డింగులు కట్టుకోవడం కాదు, ఒక అందమైనటువంటి భక్తి జీవితాన్ని కట్టుకోవడం. ఆ భక్తి జీవితాన్ని కట్టుకోవడం ఈరోజు చాలామంది స్త్రీలకు ఏం చేయడం లేదు, తెలియడం లేదు. అంటే ఏదో ఆదివారం మీటింగ్ అయితే ఆరాధన అయితే వెళ్ళాలి, లేకపోతే ఇంకో చోట కూడికైతే వెళ్ళాలి, అంతవరకు మంచిదే. నిజంగా మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు సంతోషం అనిపిస్తుంది. పురుషులందరూ పెద్దగా రారేమో కానీ స్త్రీలందరి పక్కన చక్కగా నిండుతారు. మీకు దేవుడు అప్పగిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన బాధ్యత ఏమిటి అని అంటే ఖచ్చితంగా మీ బిడ్డల్ని, మీ భర్తలని, మీ కుటుంబాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిలో భద్రం చేసుకోవాలి? దేవునిలో. ఆ దేవునిలో కనుక సరిగా భద్రం చేసుకోకపోతే మన కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. మీకు మంచి తల్లి అంటే బైబిల్ ఎవరు కనబడతారు? ఒక మంచి తల్లి ఉదాహరణ చెప్పండి అని అంటే ఎవరి పేరు చెప్తారు? హన్నా. వెరీ గుడ్. ఇంకొక తల్లి పేరు చెప్పండి. తిమోతి తల్లి మంచిదేనా? తిమోతి అమ్మమ్మ తల్లి మంచిదే, అమ్మమ్మ మంచిదే, ఇద్దరు కూడా మంచి వాళ్ళే. కాబట్టి ఆ విశ్వాసం ఎవరికి వచ్చింది అన్నాడు అంటే ఖచ్చితంగా గుడ్ మదర్స్ ఉన్నారు. బ్యాడ్ మదర్స్కి ఉదాహరణ చెప్పండి.
టక్మని యజబేల్ అన్నాం. ఇంకా ఒక పేరు తెలుసుకున్నాం మనం. ఇంకొక పేరు అతల్య. అతల్య గురించి విన్నారు ఎప్పుడైనా? ద మోస్ట్ డేంజరస్ ఉమెన్. యజబేల్ కంటే డేంజరస్. యజబేలేనేమనిపిస్తుంది ఆమెను గురించి చదివితే. అతల్య ద మోస్ట్ డేంజరస్ పర్సన్. తన కుమారుడిని పనికిమాలినోడుగా తయారు చేసినటువంటి గొప్ప తల్లి ఎవరు అని అంటే అతల్య. 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. గొప్ప తల్లి, కుమారుడిని పనికిమాలినోడుగా తయారు చేసినటువంటి గొప్ప తల్లి. ఏ గుడ్ ఎగ్జాంపుల్ అండ్ బ్యాడ్ ఎగ్జాంపుల్ అని అంటే ఖచ్చితంగా బైబిల్ ఉన్నాయా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఉన్న వాటిని చూసి మనం ఏం చేయాలి? మంచిని మంచిగా తీసుకోవాలి, చెడుని చెడుగా తీసుకోవాలి. తీసుకుని మన కుటుంబాన్ని ఏం చేయాలని అంటే, భక్తి కలిగిన కుటుంబాలు ఎలా దీవించబడ్డాయి, భక్తి లేని కుటుంబాలు ఎలా నాశనం అయిపోయినాయి అనే విషయాల్ని ఆలోచన చేయాలి. అబ్రహాం భక్తి కలిగిన వాడు, దీవించబడ్డాడు. యేసు ప్రభు తన ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. లోతు దీవించబడకపోగా తన కుటుంబంలో నుంచి ఎవరు వచ్చారు అని అంటే మోయాబీయులు వచ్చారు, లేకపోతే అమోరీయులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలను ఇబ్బంది పెట్టినటువంటి జనంగా వాళ్ళు మిగిలిపోయారు. కారణం ఏంటి అని అంటే దేవుని భయం ఆ బిడ్డల్లో వాళ్ళకి లేదు. తల్లి నేర్పలేదు. తల్లి నేర్పాలి అని అంటే తల్లి నీతిగా బ్రతుకుండాలి. ఆ నీతి అనేది ఆ తల్లిలలో, లోతు కుమార్తెలలో ఎవరికి కూడా లేదు. లేకపోవడాన్ని బట్టి బిడ్డలు ఏం చేయలేకపోయారు? సక్రమంగా పెంచలేకపోయారు. ఈరోజు మన బిడ్డలను కూడా మనం ఏం చేయలేకపోతున్నాం? పెంచలేకపోవడము, దేవుని కొరకు పెంచలేకపోవడం అనేది ఒక పెద్ద లోపం. ఆ లోపాన్ని సరిచేస్తేనే కానీ కుటుంబం ఏమవుతుంది. మీకు ఈవేళ కుటుంబాలు ఆర్థికంగా బలపడలేకపోవడానికి ప్రధానమైన కారణం ఎవరు తెలుసా? పిల్లలు, వాళ్ళ చదువులు. మీకు ఒకప్పుడు మాకు ఫీజులు కట్టింది ఎంత అని అంటే, నేను హయ్యెస్ట్ కట్టిన ఫీజు ఎంతో చెప్పనా మీకు? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ వరకు కట్టిన నేను హయ్యెస్ట్ ఫీజు 1600. నేను డిగ్రీలో కట్టిన ఫీజు 1600. నేను స్కూల్లో కట్టిన ఫీజు 5వ తరగతి వరకు 10 రూపాయలు కడితే 6 నుంచి 10వ తరగతి వరకు 40 రూపాయలు కట్టాను. 5 నాళ్ళు ఎంత? 200 రూపాయలతో నా చదువు 5 సంవత్సరాలు అయిపోయింది. ఓ సైకిల్ కొనిచ్చేవారు, దానికి పంచర్ అయితే 5 రూపాయలు ఇచ్చేవారు. అంతేనా? ఈరోజు పిల్లలకి ఆడు స్కూల్ వ్యాన్కి వెళ్ళాలంటేనే 17,000 20,000 ఫీజులే 1,00,000 రూపాయలు. వీళ్ళు సంపాదించే సంపాదన అంతా ఎక్కడైపోతుంది? బిడ్డల చదువులకి దానికి దీనికి అయిపోతుంది. పోనీ వాడు పెరిగి పెద్దవాడు ఏమైనా బాగుపడుతున్నాడానంటే అటు నీకు ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు, చివరికి ఎవరికి ఉపయోగం లేదు? దేవునికి ఉపయోగం లేదు. ఇంకెందుకు బిడ్డలను సంపాదించుకుని వాళ్ళని పెంచి పెద్ద చేసి ఇంక గొప్పలు చేయాలని? ఇంక దేనికి గొప్పలు చేయడం? దేనికి గొప్పలు చేయడం? ఉపయోగం ఏమన్నా ఉందానంటే ఉపయోగం ఏమీ కూడా లేదు. మీరు ఒక హన్నాను చూస్తే, నువ్వే కనుక నాకు ఒక బిడ్డని ఇస్తే ఎంత జాగ్రత్తగా పెంచుతానని అంటే అంత జాగ్రత్తగా పెంచి మరలా నీకు అప్పగించేస్తానని అన్నది. ఆశ్చర్యం ఏంటి అని అంటే, పాలు మాన్పించిన ఆ బిడ్డని ఎప్పుడు చూడనటువంటి ఆ ప్రదేశానికి తీసుకెళ్ళగానే అక్కడే మురుక్కాడు అని అంటే ఎలా మురుక్కుంటాడు? ఎలా మురుక్కుంటాడు అబ్బాయి? ఇది దేవుని సన్నిధి అని అబ్బాయికి ఎట్లా అర్థమై ఉంటుంది? ఎప్పుడైనా గమనించారా ఆ పదాన్ని? పాలు మాన్పించిన వెంటనే మొక్కాడు, ఓకే ఇదే దేవుని సన్నిధి అని ఎట్లా తెలిసింది అబ్బాయికి? తల్లి చెప్పేసింది. ఎలా చెప్పేసింది అని అంటే, యాజకుడు అంటే ఎలా ఉంటాడు, దేవుని మందిరం అంటే ఎలా ఉంటుంది అని వాడి మెదడులో ముద్ర వేసేసింది. అంటే పిల్లాడుగా ఉన్నటువంటి సమూయేలు మెదడులో తల్లి ఏం చేసింది? ముద్రించేసింది. అంత బాగా బిడ్డను ఏం చేయగలిగింది? పెంచగలిగింది. ఇంకా మీరు మోషేను కూడా చూడగలిగితే, పెద్దవాడైనప్పుడు మోషే ఆ జనుల యొక్క కష్టాన్ని చూసిన వెంటనే ఎవరు గుర్తొచ్చారు? నా జనులకేంటి కష్టం అని ఆయన గుర్తొచ్చిందా లేదా? వాళ్ళ జనులు ఎవరో ఆయన ఏం చేయగలిగాడు? గుర్తించగలిగాడు. ఎంత బాగా గుర్తించగలిగాడు అని అంటే, ఒక ఐగుప్తీయుడు వచ్చి ఇజ్రాయేలును కొట్టగానే ఏం చేశాడు? ఒకే దెబ్బతో కొట్టి చంపేశాడు అంతే. అంటే ఎంత కోపం ఉందో చూడండి ఆయనకి. నా వాడిని కొడతావా అని. అంటే తన జనులంటే ఆయనకి అంత ప్రేమ. మనకు అర్థమవుతుందా? మరి దేవుడికి తన బిడ్డలంటే అంతే ప్రేమ. కానీ ఆ ప్రేమ అనేది మనం పొందుకోవాలని అంటే ఆయన మాటలు మనం ఏం చేయాలి? ఆయన మాటలు మనం ఏం చేయాలి? గైకొనవలసిన అవసరం ఉందా లేదా? నయోమి, ఎలోమెలకు వాళ్ళిద్దరూ కూడా ప్రయాణమై ఆ దేశం విడిచిపెట్టి వెళ్ళారు. కానీ ఉపయోగం ఏమైనా ఉందా? భర్తను పోగొట్టుకుంది, బిడ్డలు పోగొట్టుకుంది. చివరికి రూతుతో కలిసి ఆ దేశానికి వచ్చింది. పరిగి ఏరుకొస్తే చివరికి నీ బంధువు అయినటువంటి బోయజు ఆమె మీద దయ చూపించాడు కాబట్టి, దేవుడు ఆమె మీద కృప చూపించాడు కాబట్టి ఆ మాత్రం జీవితం వాళ్ళు బ్రతకగలిగారు. ఎందుకు అని అంటే చివరికి ఆమె ఒక మాట అంది, నీ దేవుడే
నా దేవుడు. నీ ప్రజలే నా ప్రజలు. ఎప్పుడైతే దేవుడిని ఒప్పుకుందో ఆమె జీవితం మారిపోయింది. బోయజుకు మంచి మనసు కలిగి చేసింది ఎవరు? దేవుడు ఎవరిని ఎటువైపుకైనా ఏం చేయగలడు? తిప్పగలడా లేదా? తిప్పగలడు. అలా తిప్పాలి అని అంటే మనం ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఒక నర్సు ఉద్యోగానికి పోస్టులు వేశారు. ఎవరు అర్హులు దానికి? ఎవరు అర్హులు? జనరల్ నర్సింగు, మిడ్ఫైనరీ ఇవన్నీ చేస్తారు కదా. ఇవన్నీ చేసిన వాళ్ళు పలానా సర్టిఫికేట్లు ఉంటే అర్హులు అని అన్నారు. ఆ సర్టిఫికేట్ ఉంటేనే అర్హుడా లేకపోతే అర్హుడా? అందరూ పోలేమని పెట్టుకోవడానికి అవ్వదు. ఆ సర్టిఫికేట్ ఉంటేనే నువ్వేం చేయగలవు? పెట్టుకోగలవు. పోనీ పెట్టుకున్న తర్వాత ఆ ఉద్యోగం నీకు వస్తుందని అంటే అందులో పోటీ ఉంటుందా ఉండదా? మరి ఇప్పుడు క్రైస్తవ జీవితం ఏ పోటీ లేదా అసలు ఎక్కడ? ఏ పరుగు బంధం లేదా అసలు ఎక్కడ? మనకి ఏమీ చెప్పలేదా దేవుడు? ఖచ్చితంగా దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ బిడ్డలని నీ కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిగా నీకు ఉన్నది. నువ్వు ఎలా పెంచాలో నేర్చుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నువ్వు గనక అలా చేయకపోతే నీ బిడ్డలు నువ్వేం చేయలేవు, పెంచలేవనే విషయాన్ని చెప్పాడు. మీరు కావాలంటే చూడండి, ఎప్పుడు ఇస్సాకు తన దేవుడైన యెహోవాకి తప్ప వేరొక దేవుడికి మొక్కినట్టుగా మీకు కనబడిందా? ఎందుకని? తల్లి మరియు తండ్రి యొక్క ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ సామాన్యమైనది కాదు. మన బిడ్డలు కూడా ఎక్కడున్నా కానీ దేవుడు అనే పరిస్థితి ఉంటుందా? ఉండదా? ఉండదు. కారణం ఏమిటి? 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 40 వచనం ఒక్కసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40 వచనంలో చాలా స్పష్టంగా ఇజ్రాయేలీయులకు తెలియజేస్తూ ఉంటాడు. 4:40 మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి, ఎవరెవరికి? నీకు నీ తర్వాత నీ సంతానానికి వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చిచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవేం చేయాలి? ఆ దీవెన ఆశీర్వాదం రావాలి అని అంటే ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు స్పష్టంగా ఇజ్రాయేలీలు ఏం చేయాలి? గైకొనాలి. ఒకవేళ గైకొనకపోతే ఆ దీవెన ఆశీర్వాదం వస్తుందా రాదా? అంటే నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన దీవెన నీ మీదకి వస్తుంది. అంతేగాని నేను ఎంత పనికిమాలినోనైనా దీవెన నాకు ఇయ్యనంటే ఏం చేయడు ఎవడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఏలీ కుమారులు ఎంతగా చెడిపోయారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి వస్తున్నటువంటి ఆడవాళ్ళతో ఏం చేశారని అంటే వ్యభిచారం చేశారు. ఇంకా ఏం చేశారు అని అంటే దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని కాకుండా వాళ్ళకి నచ్చిన ఆహారాన్ని కావాలని కోరుకున్నారు. ఎప్పుడు కూడా తండ్రి ఏం చేయలేదు అని అంటే ఆ బిడ్డలకి, ఒరే నాయన ఇది తప్పు అని బుజ్జగించాడు కానీ ఇది దేవుడు కోరుకోలేదు, మీరు ఎక్కడి నుంచి పొండి అని ఎప్పుడు కూడా ఏం చేయలేదు. చెప్పాడనంటే చెప్పలేదు. ఈరోజు తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకి తప్పు అని నేర్పించడానికి, తప్పు అని చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉంది. చెప్తాను చూడండి. తప్పు చేసిన కొడుకుని ఇంట్లోకి రానిస్తారా లేకపోతే బయటే పెడతారా? తప్పు చేసినటువంటి బిడ్డలని ఇంట్లోకి రానిస్తారా లేకపోతే అక్కడే ఉంచుతారా? మనుషులు అన్న తర్వాత తప్పు చేయకపోతారా? పిల్లలు అన్న తర్వాత అల్లరి చేయకపోతారా అని సర్ది చెప్తారా? లేకపోతే తప్పు, నువ్వు ఈ వేళ చేసిన దానికి నీకు అన్నం పెట్టను అనే తల్లులు ఉన్నారా? అలా లేకపోగా వాడిని బుజ్జగించి వాడు కోపగిస్తే ఈ ముద్ద తిన్నైనా లేకపోతే నీకు ఏమైపోద్ది? నీరసం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. వాడు బాగా బలపడి మళ్ళీ తిరిగి తన్నాలి. అందుకేం చేయాలి? వాడికి బాగా బుజ్జగించి అన్నీ పెట్టాలి. తండ్రి భయపెడతాడు, తల్లి ఏం చేస్తుంది అంటే కన్న పేగు అంటారు కదా, ఆ పేగు బంధం అడ్డొచ్చేస్తుంటుంది. అడ్డొచ్చి వెనక్కి నుంచి ఎదరి నుంచి వచ్చి ఒప్పుకోడు కదా తండ్రి. ఎక్కడి నుంచి రావాలి? వాడిని వెనక్కి నుంచి తీసుకొచ్చి బాగా మేపు తన్నించుకున్నది ఎందుకు? దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకే. చివరికి రిజల్ట్ ఏంటి అని అంటే వాడు తప్పు చేసినప్పుడు దండించకపోతే చివరికి నీ మీద తిరగబడతాడు. నీకు అర్థం కావట్లేదు. ఇజ్రాయేలీల్లో ఉన్న చెడుతనాన్ని ఎలా తీసివేశాడో తెలుసా? ఒకడు తల్లి తండ్రి మాట కనుక వినకపోతే తీసుకుని వెళ్ళి ఊరి దేవుని దగ్గర పెద్దలు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పి, అయ్యా మీ దాసులమైనటువంటి మా మాట వినడం లేదు కాబట్టి మీరు ఏం తీర్పు చెప్తారో చెప్పండి అని రాళ్ళతో కొట్టి చంపాలి వాడిని. ఇజ్రాయేలీల్లో పనికిరాని కుమారుడంటూ ఉండడానికి వీలు లేదు. దేవుడు ఏర్పాటు చేసిన శిక్ష ఇది. ఇది ఏ తల్లికైనా, క్రైస్తవ తల్లికి అర్థమవుతుందా? నీ కొడుకే కనుక పనికి రాకపోతే నీకు పనికి రాకపోవడమే కాదు, వాడు సమాజానికి ప్రయోజనం లేదు, దేవునికి ప్రయోజనం లేదు. లేనివాడు ఎక్కడ ఉండడానికి వీలు లేదు. ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అయితే భూమి మీదే ఉండడానికి వీలు లేదు. ఇంకా ఇక్కడ శిక్షించు, దండించు అని అంటున్నాడు. నీ బాలులను శిక్షించుట మానుకొనకము అని అంటున్నాడు. కానీ ఇజ్రాయేలీల చట్ట ప్రకారం అయితే శిక్ష ఎంత దారుణము అని అంటే ఇంకా తల్లి తండ్రి మాట మీరాడు అని అంటే వాడు భూమి మీద బతకడానికి కూడా అర్హుడు
కాదు. అంత తీక్షణమైనటువంటి శిక్ష. కుటుంబాల్ని అంత జాగ్రత్తగా కట్టుకోవాల్సినటువంటి బాధ్యత. పనికిరాని వాడు ఎవడో కూడా కుటుంబాల్లో ఉండడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ అలాంటి కుటుంబాలు కట్టుకోవాలని ఈరోజు ఏ కుటుంబమో అనుకుంటుందానంటే అనుకోవట్లేదు. నిజంగా కనుక మీరు ఈరోజు అర్థమైతే, ఖచ్చితంగా దేవుని యొక్క భయం కనుక మీ కుటుంబంలో ఉండాలి అని అంటే, ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా నా కుటుంబం అనుసరించి తీరినట్లుగా నా బిడ్డలు నేనేం చేయాలి? పెంచాలనే బాధ్యత ఉన్నదా లేదా? ఉండాలి. కానీ ఈరోజు ఎవరికి కూడా బాధ్యత అనేది ఉందా అని అంటే లేదు. లోతు చెడిపోవడానికి, తన బిడ్డలు చెడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అంతా ఏమిటి అని అంటే, ఇంకా మీరు గమనించగలిగితే ఇదే ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనంలో చెప్తూ ఉంటాడు చూడండి. 29వ అధ్యాయం 23వ వచనం, వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా అద్మాసెబోయీముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేత ఉప్పు చేతను చెడిపోయి వెత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కొరయకు మొలవకుండుటను చూచి యెహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెనో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందురు. అంటే ఆయన కోపాగ్ని దేనికి కారణమైంది? ఆ దేశమే పాడు చేయడానికి కారణమైంది. ఆ దేశంలో ఎవరిని కూడా ఆయన ఉంచాలనే ఆలోచన ఆయన చేయలేదు. ఎందుకనంటే ఆయన దృష్టికి అందరూ కూడా ఏమైపోయారు? చెడిపోయారా, బాగుపడ్డారా? ఈరోజు స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఏదో మనం క్రైస్తవులుగా బతుకుతున్నామని అంటే సమాజానికి క్రైస్తవులుగా బతుకుతున్నామేమో, కానీ దేవుడు కోరుకున్నటువంటి క్రైస్తవులుగా మన కుటుంబాలు లేవు. లేకపోతే అలా కట్టుకోవాల్సిన బాధ్యత ఎలా ఉంది? అమ్మో, లోతును నాశనం చేసినటువంటి, లోతు యొక్క భార్యను ఉపస్తంభం చేసినటువంటి దేవుడు, సొదొమ గొమొర్రాలను పాడు చేసినటువంటి దేవుడు, నేడు నా కుటుంబంలో కూడా దైవభక్తి కనుక లేకపోతే నా కుటుంబం కూడా ఏమైపోద్ది? ఆయన శాపము నా కుటుంబం మీదకి వస్తుంది. చాలా జాగ్రత్తగా నా కుటుంబాన్ని కట్టుకోవాలనే బాధ్యత ఎవరికి ఉండాలి? ఏలి కుటుంబాన్ని నాశనం చేసినటువంటి దేవుడు నా కుటుంబాన్ని కూడా నాశనం చేస్తే ఏంటి? ఎలీమెలకుని తన కుమారులైనటువంటి ఇద్దరిని కూడా దేశం విడిచి వెళ్ళిన తర్వాత ఆయన తీసివేస్తే నా కుటుంబంలో కూడా ఇలాంటి ఒక శాపం వస్తే ఏంటి నా పరిస్థితి? నా కుటుంబంలో ఉన్నటువంటి దైవభక్తికి ఎవరు బాధ్యులని ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? ఆ బాధ్యత ఎవరో ఒకరు ఏం చేయాలి? తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నిజంగా చూడండి, ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. కుటుంబ పెద్ద లేకపోతే ఆ కుటుంబాన్ని ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ పిల్లలు పెద్దోళ్ళని చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళకు కూడా సాకి పెద్దవాళ్ళని చేసినటువంటి స్త్రీలు లేరా? తీసుకోలేదా బిడ్డ బాధ్యత? ఈరోజు ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేటట్టు చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ఉంది నీ మీద. తీసుకోవడం కాదు, నువ్వు పెట్టాడు దేవుడు, పెడితే ఏం చేయాలి? మొయ్యాలి. ఇప్పుడు ఒక బరువు తీసుకొచ్చిన తల మీద పెట్టారు, ఇప్పుడు మొయ్యకుండా పడేస్తే నేను చేతకానివ్వండి, అంతేనా కాదా? అర్థమవుతుంది కదా మనకి. దేవుడు కుటుంబం అనే భారాన్ని మన మీద పెట్టాడు. పెట్టినటువంటి కుటుంబాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరిది? మనదైనా కాదు. అందుకే అంటున్నాడు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయానికి వెళ్ళండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయానికి వెళ్ళండి. ఇప్పుడు 3వ అధ్యాయానికి కనుక వెళ్తే ఇక్కడ చెప్తూ ఉంటాడు 14వ వచనం నుండి, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుటి నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి కలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు చేస్తున్నటువంటి రెండో ప్రార్థనగా కనబడుతూ ఉంటుంది. అంటే క్రైస్తవులందరూ కూడా దేవుని యొక్క జ్ఞానంలో, శక్తిలో, లేకపోతే దేవుని యొక్క వాక్యంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఎలా ఎదగాలో, ఆ ప్రేమను ఎలా సంపాదించుకోవాలో నేను దేవునికి ప్రార్థన చేస్తున్నానని ఎఫెసీయులతో మాట్లాడుతున్నాడా లేదా? మరి ఈరోజు ఖచ్చితంగా మన కుటుంబాలు కూడా ఏం చేయాలి? భూమి మీద పరలోకంలో ఏ తండ్రిని బట్టి మన కుటుంబం అని పిలువబడుచుందా? కుటుంబానికి మనం ఏం చేయాలి? దైవభక్తులు పెంచవలసిన బాధ్యత ఉన్నదా లేదా? పెరగాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? ఆ వాతావరణాన్ని చూపించవలసిన అవసరం ఉన్నదా లేదా? పలానా ఊరు వెళ్తే పలానా బ్రదర్ వాళ్ళ కుటుంబం చాలా భక్తిగా ఉంటారండి అని చెప్పుకునే పరిస్థితి ఎవరికి రావాలి? పలానా ఊరు వెళ్తే ఆ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారండి, ఎవరు భయభక్తులు లేని వాళ్ళు ఉండరండి అని చెప్పుకునే స్థితి ఎవరికి రావాలి? నిజంగా మన గురించి అలా నలుగురు చెప్పుకుంటున్నారు అని అంటే గౌరవం ఎవరికో తెలుసా? మీ స్థానిక సంఘ సేవకులు సత్యబాబు గారికి. ఒకవేళ కనుక మీ గురించి కనుక చెడుగా చెప్పుకుంటున్నారని అంటే అవమానం ఎవరికి తెలుసా? సత్యబాబు గారికి. మనందరి గురించి చెడ్డగా లోకం మాట్లాడుతుందంటే అవమానం ఎవరికి తెలుసా? ఎవరికి? యేసుక్రీస్తుకి.
ఇప్పటికీ అంటలేదా మీ యేసుక్రీస్తు అలాంటోడు ఇలాంటోడని? ఇంకా మనం ఇంకా పనికి మనలో లేకపోతే వాళ్ళు ఏమంటారు? ఖచ్చితంగా అంటారా అనరా? అలా అనకుండా ఉండాలి అని అంటే 19వ వచనంలో 20వ వచనంలో చెప్తూ ఉంటాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునగాక ఆమేన్. సంఘములో తరతరాలు ఆయనకి ఏం కలగాలి? ఎవరి ద్వారా కలగాలి? నీ ద్వారా, నా ద్వారా. నీవు నేను మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక కుటుంబం అనేది ఉండాలా లేదా? ఒకవేళ కనుక మీరు కుటుంబం లేనటువంటి అనాథ పిల్లలు అని అంటారు కదా, లేకపోతే కుటుంబం లేనటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి కుటుంబాలు ఒకేలా ఉంటాయో ఉండవా? ఉండవు. మీరు బాగా గమనించండి. ఒంటరిగా పెరిగిన వాళ్ళ జీవితం, కుటుంబంతో పెరిగిన వాళ్ళ జీవితం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. భిన్నంగా ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి నువ్వు ఎవరితో కలిసి పెరుగుతున్నావు? క్రీస్తు యేసు అను తన కుమారుని సావాసమునకు పిలిచినటువంటి మీరు ధన్యులన్నాడా లేదా? మరి ఆ కుమారుని సావాసంలో పెరుగుతున్నటువంటి నీవు నేను దేవుని యొక్క ప్రతి ఆజ్ఞకు లోబడి మన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులు కలిగేటట్టు కట్టుకుంటున్నామా? అలా జీవించగలుగుతున్నామా? స్థానిక సంఘాలకి కుటుంబంగా రాగలుగుతున్నామా? భర్త బిడ్డలతో మనం దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నామా? కుటుంబంగా దేవుని సన్నిధిలో మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నామా? ఒకవేళ చెల్లించలేకపోతే ఆ లోపాలన్నిటినీ కూడా సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరది? మనందరి మీద ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉంది. అలా ఉంటే ఖచ్చితంగా లోపాలన్నీ సరిదిద్దుకుంటే మన ద్వారా క్రీస్తు యేసునకు సదాకాలము కూడా ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అలా మహిమ కలిగేటట్టుగా ప్రతి కుటుంబము కనుక జీవించగలిగితే దేవుడు ఎంత సంతోషపడతాడు. కుటుంబంలో ఉన్న అందరూ బాగుంటే సంతోషంగా ఉంటుందా ఉండదా? కుటుంబంలో ఎవరన్నా బాగోపోతే సంతోషం ఉంటుందా లేకపోతే బాధ ఉంటుందా? సంఘంలో కూడా మనుషులు బాగోపోతే బాధ ఎవరికి? యేసుక్రీస్తుకి. కుటుంబంలో మనుషులు బాగోపోతే కుటుంబానికైతే, సంఘంలో బాగోకపోతే సంఘానికి సరసైనటువంటి క్రీస్తుకి. మన యజమాని ఎవరనంటే క్రీస్తు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయండి. ఈరోజు కనుక మన కుటుంబంలో ఏ లోపమైనా కనుక ఉంటే ఆ కుటుంబం ద్వారా ఏ లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకుని క్రీస్తునకు మహిమ కలిగేటట్టుగా ప్రతి కుటుంబాన్ని మలుచుకుని ఆ కుటుంబం ద్వారా సంఘంలో దేవునికి మహిమలు చెల్లించవలసిన బాధ్యత, స్తుతులు చెల్లించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదా లేదా? ఎంతకాలం కలుగుతుంది అని అంటే దేవునికి సదాకాలము మహిమ కలుగుతుంది. ఈరోజు అబ్రహాము కుటుంబాన్ని బట్టి నేటికి మనం మాట్లాడుకుంటామనంటే ఎవరికి మహిమ అది? దేవునికి మహిమనా కాదా? యోబుని బట్టి మాట్లాడుకుంటున్నామంటే ఎవరికి మహిమ అది? దేవునికి మహిమనా కాదా? బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటున్నామని అంటే ఎలిజబెత్ మాట్లాడుకుంటున్నామా లేదా? అలాగే పాడైపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి, వాటిని గురించి కూడా మాట్లాడుకుంటున్నామా లేదా? నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమైతే పాపము అవమానం తేడానికి కారణమవుతుంది. నువ్వు నీతిగా బ్రతికితే దేవునికి ఘనత, నువ్వు పాపంలో బ్రతికితే దేవునికి అవమానం. కాబట్టి కుటుంబంగా మన బిడ్డలని, భర్తని, అలాగే ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా దేవుని భయభక్తుల్లో నడుపుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రతి ఒక్క స్త్రీ మీద ఉన్నది. కాబట్టి ప్రతి కుటుంబము స్త్రీ చేతే కట్టబడుతుంది. కాబట్టి మంచి సలహాలతో, మంచి నిర్ణయాలతో కుటుంబాలని కట్టుకుని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దాలని మీ అందరికీ తెలియజేస్తూ నేను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.